ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలా సంతోషం, దేవుడు మనల్ని ప్రేమించి చాలా చక్కని ప్రార్థన మందిరం, చాలా ఆశీర్వాదకరంగా ఏ అభ్యంతరాలు లేకుండా చక్కగా దేవుని ఆరాధించుకోవడానికి మంచి గాలి, మంచి వెలుతురు, చాలా విశాలంగా కూర్చొని మనస్ఫూర్తిగా ఏ నిర్బంధం లేకుండా ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మన రాజమండ్రి సంఘానికి ఇచ్చారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్తాను, తర్వాత ఒక క్లుప్త సందేశాన్ని మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక పరుగు పందెం జరుగుతుంది, ఆడవాళ్ళు పరిగెత్తే పరుగుల పందెం. అది ఒక పెద్ద సిటీలో, పెద్ద నగరంలో. ఇది స్టోరీ కాదండి, వాస్తవ సత్యం, జరిగిన విషయాలు చెప్తున్నాను. ఓ పరుగు పందెం, ఆడవాళ్ళందరూ కూడా మంచి టీనేజ్ కానీ లేకపోతే 20+ ఉన్నవాళ్ళు, స్త్రీలందరూ కూడా ఆ పరుగు పందానికి వీలు పడే వస్త్రధారణంతో అలాంటి వస్త్రాన్ని ధరించుకొని, షూ వేసుకొని, హెల్మెట్ పెట్టుకొని, తలకి అంతా మోకాళ్ళకి నీ క్యాప్ అవంతా ధరించుకొని, మోకాళ్ళు అరిగిపోకుండా, మోకాళ్ళు జారిపోకుండా, అడుగులు తడబడిపోకుండా పరుగు పందెం. అది సిటీ అంతా అక్కడ సమకూర్చబడి ఉన్నారు. కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది ఆ పరుగు పందెం అనేది, కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుంది. అంతలోపల అందరూ రెడీగా ఉన్నారు. రెడీ 1 2 3 అంటే స్టార్ట్ అవ్వాలి అందరూ. అప్పుడు ఎక్కడి నుండి పరిగెత్తుకొచ్చిందో ఒక ఆవిడ, దాదాపుగా 60 సంవత్సరాల పైన ఉంటుంది, 60+ అనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి, వీళ్ళందరూ పరుగు పందెం కోసం అలా కూర్చొని ఉన్నారు కదండి, వచ్చి వాళ్ళ ప్రక్కన ఆమె కూడా కూర్చోలేదంట. అందరూ ఆమె వైపు చూసి, సరే ఆమె కాళ్ళలో షూ లేదు, మోకాళ్ళకి నీ క్యాప్ లేదు, ఆ తర్వాత రన్నింగ్ చేసేదానికి వీలు పడే డ్రెస్ కూడా లేదు, మామూలు శారీలో ఉంది ఆవిడ. వయస్సు కూడా 60 సంవత్సరాల పైన ఉంటుంది. అందరూ ఎవరు ఏమేమని పిచ్చామేమో, సరే మతి స్థిమితం లేదేమో అనుకుని ఆ వరుసలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారండి. ఇక అక్కడ వచ్చిన ఆ సభ అంతా కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ యవనస్తులు అందరూ 20+ ఉన్న వాళ్ళతో 60+ వచ్చి జాయిన్ అయిందేంటి అన్నట్టు చూస్తున్నారు. రెడీ స్టడీ 1 2 3 గో అని చెప్పేసరికి అందరూ పరిగెత్తారు. కాళ్ళకు చెప్పులు లేవు, కనీసం షూ లేదు, పరిగెత్తడానికి వీలుగా ఉండే ఆ వస్త్రధారణం కూడా లేదండి. ఆ 60 సంవత్సరాలు పైబడిన తల్లి పరిగెత్తింది. అందరూ పరిగెత్తుతున్నారు, ఆమె పరిగెత్తి అందరికన్నా ముందు వరుసలో వచ్చి మొదటి స్థానాన్ని గెలుచుకునేది. అందరూ విస్మయం చెందారు. ఈమె ఎవరు, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుంటుంది, కనీసం పరిగెత్తడానికి వీలుగా ఉండేటట్లు షూస్ కూడా లేదు కదా, ఎట్లా పరిగెత్తిందని చెప్పి మీడియా వాళ్ళందరూ కూడా ఆ తల్లిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి, గెలిచిన వెంటనే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఆమెను అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మ మీరు ఎందుకు వచ్చి పరిగెత్తారు, ఏంటి విశేషాలంటే, అప్పుడు ఆమె చెప్పింది, తన భర్తని హాస్పిటల్లో పెట్టారంట. తనకే 60+ ఉంటే మరి భర్తకు ఒక 70 years ఉంటుంది. ఆయన హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో వైద్యం చేయించడానికి 50,000 రూపాయలు అడిగారంట. 50,000 రూపాయలు అంత స్తోమత లేదు. ఒక పేద కుటుంబం అంటారు కదండి, రెక్కాడితే కానీ డొక్కాడదని. ఆ రోజు పని చేస్తే కానీ జరగదు ఆ కుటుంబానికి. తన భర్తను కాపాడుకోవాలని ఆ బాధ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడు భర్తకి బ్రెడ్, టీ తీసుకెళ్దామని టీ కొట్టు దగ్గరికి వస్తే అక్కడ పేపర్లో వేసారండి, యాడ్ వేసారనమాట. అక్కడ ఏమనంటే, ఇట్లా పరుగు పందెం జరగబోతుంది, గెలిచిన వాళ్ళకి 50,000 రూపాయలు బహుమానం ఇస్తారని దాంట్లో రాశారంట. వెంటనే ఆమె ఆ పేపర్ చదివి తెలుసుకొని తిన్నగా ఎక్కడ పరుగు పందెం జరుగుతుందో ఆ చోటుకి వెళ్ళిందండి. ఆ పరుగు పందెను నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలింది, రిక్వెస్ట్, అమ్మా నువ్వు పరిగెత్తితే ఊపిరి ఆడకుండా ఒకవేళ గుండెపోటు వచ్చి చనిపోతే సమస్య వస్తుందంటే, లేదయ్యా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అని చెప్పి వాళ్ళని బ్రతిమాలుకుంటే, ఆమె బ్రతిమాలుతుంటే ఇక ఏమీ సమాధానం చెప్పలేక సరైన అవకాశం ఇచ్చారు. కానీ పరిగెత్తిందండి, అందరికన్నా ముందు వరుసలో నిలబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చాలాసార్లు మన లైఫ్లో ఇది వాస్తవంగా జరిగింది. ఢిల్లీలోనో బాంబేలోనో నాకు క్లియర్గా తెలీదు, వాస్తవంగా జరిగింది ఇది. నేను అంటాను ప్రియులారా, ఆ తర్వాత అందరూ ఎవరెవరైతే ఆ న్యూస్ విన్నారో వాళ్ళందరూ కూడా దిగి వచ్చారండి. హాస్పిటల్లో ఆ పెద్ద ఆయన్ని దర్శించడానికి వరకు వెళ్ళారు. ఆ తర్వాత సాధ్యమైనంత వరకు అందరూ సహాయం చేశారు, ఆయనకు వైద్యం చేశారు, ఆయన బాగుపడ్డాడు.
బాగుపడ్డాడు, బ్రతికాడు, కుటుంబం ఆశీర్వాదకరంగా సాగిపోయింది. నేను అంటాను ప్రియులారా, వాళ్ళందరిది ఒక ప్యాషన్ కావచ్చు, పరుగు పందుల విజయం సాధించాలనేది వాళ్ళ ఒక దర్శనం కావచ్చు. కానీ ఈ తల్లిది అవసరం, ఆమెది అవసరం. కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు మనం ఒక మంచి స్థాయికి రావాలి, అభివృద్ధి పొందాలనే ప్యాషన్ పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం గొప్ప స్థాయికి వెళ్ళాలని జస్ట్ అనుకుంటూ దర్శనాన్ని పొంది పరిగెత్తడం కాదు కానండి. నిజంగా మనం దాన్ని సాధించాలి, దాన్ని పొందాలి, ఆ స్థాయికి వెళ్ళాలనే పట్టుదల మనకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి ఆశతో ఎదురు చూసే వాళ్ళ ఆశలన్నిటిని కూడా తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. శక్తి లేని వారికి దేవుడు శక్తిని చేకూరుస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. కొంతమంది ఈరోజు చదువుకోవడానికి ఏదో వసతులు ఉండాలని, నాకు తెలిసినంత వరకు చదువుకొని పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీధి దీపాల కింద కూర్చొని, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళారు. ఈరోజు మన పిల్లలకి చదువుకోవడానికి అన్ని వసతులు ఉండాలి, పెద్ద కాలేజ్ అయి ఉండాలి, లేకపోతే మంచి స్కూల్ అయి ఉండాలి, సిలబస్ అంతా కూడా ఏంటంటే బాగా అనుకూలంగా ఉండేది అయి ఉండాలి. ఇలా కోరుకుంటూ కొంతమంది ప్రయాసపడుతుంటారు. పట్టుదల ఎక్కడుంటుందో, ప్రయాసం ఎక్కడుంటుందో, భారం ఎక్కడుంటుందో, మరి ఆ భారభరితమైన హృదయం గల వారికి తప్పక ఆకాశమందున దేవుడు సహాయం చేస్తాడు. ఆశతో దేవుని సమీపించండి, మీ ప్రయత్నాలన్నిటిని దేవుడు ఫలభరితంగా మార్చునుగాక. హల్లెలూయా. నేను పేదవాడిని, నేను బలహీనుడిని, నేను చేతకాని వాడిని, నాకు పలాంది రాదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదని మీరు సమస్యలిపోవలసిన అవసరం లేదు. మీలో కానీ పట్టుదల ఉంటే, మీలో కానీ ఆకాంక్ష ఉంటే, మీలో కానీ ఆ భారం కానీ ఉంటే, దానికి కావలసిన సమస్తాన్ని సర్వశక్తి గల దేవుడు దయచేసి ప్రగతి పదవులో మిమ్మల్ని నడిపించునుగాక. ఈ శుభ సందర్భాన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చదవండి, పరమగీతాల్లో రాయబడిన మాట. పరమగీతాలు 6వ అధ్యాయము. పరమగీతాలు 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతాలు 6వ అధ్యాయం 4వ వచనం. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలువు. చాలు చాలు. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలువి. పరమగీతాల్ని ఎప్పుడు మనం పరసంబంధమైన మనస్సుతోనే ఆలోచించాలి. పరమగీతాలు ఆ మాటలోనే ఉందండి. అది భూలోకపు పాట కాదు, పరలోకపు పాట. ఈ పరమగీతాల ప్రియులరా, ప్రియుడు అనే ఒక అనుభవాన్ని చూస్తాం. ఆ తర్వాత ప్రియురాలు అనే ఒక స్వభావాన్ని కూడా అక్కడ చూస్తాం. ప్రియుడు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం, ప్రియురాలు అనగా సంఘానికి సాదృశ్యం. సంఘం ప్రియుడైన దేవుని గురించి గొప్పగా మాట్లాడినట్లు పరమగీతాల్లో చదువుతాం. ప్రియుడు కూడా తన సంఘాన్ని గురించిన విశేషాలు, విలువలు, ఉన్నతమైన అనుభవాల గురించి మాట్లాడినట్లు అక్కడ మనం ధ్యానిస్తూ వస్తాం. ఈ పూట మనం చదివిన మాటలో ప్రియుడైన దేవుడు తన ప్రియమైన సంఘాన్ని గురించి చెప్పిన మాట ఏంటంటే, నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానివి, యెరూషలేమంతా సౌందర్యవంతురాలువి. సంఘానికి సౌందర్యం ఉండాలి, సంఘం సుందరముగా ఉండాలి. సంఘం అంటే రాళ్లతో కట్టిన మందిరాన్ని గురించి చెప్పట్లేదు ప్రియులారా. వాస్తవంగా దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే మన హృదయం అనే మందిరంలో నివసిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరి ఈ మందిరాన్ని ఎందుకు కట్టుకొని ఉంటే మనమందరూ నివాసం చేయడానికి. ఆయన నివసించేది మన హృదయంలో, మనమందరూ నివసించడానికి, మనమందరూ కలిసి ఆరాధించడానికి, మనందరికీ వీలుగా ఉండేటట్లు మనందరూ ప్రశాంతంగా ఇక్కడ కూడి ఆయన ధ్యానించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రార్థించడానికి కోసం నిర్మించుకున్న ప్రార్థన మందిరం ఈ మందిరం. కానీ దేవుడు నివసించేది మన హృదయంలో. నిజమైన సంఘం ఎవరంటే రాళ్లతో కట్టిన భవనం కాదు కానండి. నిజమైన సంఘం ఎవరంటే మనమే, ప్రజలే, మనమందరినీ కలిసి యేసుక్రీస్తు స్వరక్తం చేత సంపాదించుకున్న సంఘం మనం. మనల్ని గురించి బైబిల్ చెప్తుంది, నీవు యెరూషలేమంతా సౌందర్యము గలదాను. సంఘానికి సౌందర్యం ఉండాలి.
సంఘము సుందరముగా ఉండాలి. దేవుని ప్రజలు సౌందర్యవంతులుగా మారాలి. దేవుని పిల్లలు సుందరమైన వారుగా మార్చబడాలి. ఏంటి సౌందర్యం అంటే, భౌతికంగా ఉన్న మందిరాన్ని మనం అలంకరిస్తూ ఉంటాము, రంగులు రాసి, లేకపోతే ఏదో వింత వింత పనులన్నీ కూడా చేసి మందిరాన్ని సుందరంగా కనపరచాలని మనం పోరాడుతుంటాం, ప్రయాసపడుతుంటాం, చాలా శుభ్రంగా ఉంచుతూ ఉంటాం, మందిరం కోసం ప్రయాసపడుతుంటాం. కానీ నిజమైన మందిరమైన మనం, నిజమైన ఏంటంటే సంఘమైన మనం సుందరమైన వారుగా మనం మారాలి, సౌందర్యవంతులుగా మనం మారాలి. ఈ సౌందర్యం అనేది మనకి ఎలా లభిస్తుంది? ఎప్పుడు మనం సుందరమైన వారుగా మార్చబడతాం? ప్రస్తుతం మన లోకంలో చూస్తుంటే మనుషులు అందంగా కనిపించాలని, సౌందర్యంగా కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి. సౌందర్య సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడైతే ఏదో కొన్ని ఉండేయండి, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. పూర్తిగా తల తారోడ్ అయిపోయిన వాడు కూడా మరలా క్రొత్తగా వెంట్రుకలు మొలిపించి అతని సుందరమైన వారుగా చేస్తున్నారు. పెళ్ళికి ముందు అమావాస్యలాగా చీకటిగా ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆ బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళి బయటకు తీసుకొస్తే ఏంటండి, ఆ పున్నమి రాత్రిలాగా, పౌర్ణమి రాత్రిలాగా ఎంతో అందంగా తయారు చేసే మరి సౌందర్య సాధనాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు ఆడవాళ్ళు మాత్రమే తాము అలంకరించుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా పసిపిల్లలు కూడా కొంతమంది, చిన్న పిల్లలు వాస్తవంగానే వాళ్ళు అందంగా ఉంటారు. ఆ చంటి పిల్లలకి, చిన్న పిల్లలు కూడా ముఖానికి రంగు పూసి, పెదాలకి లిప్స్టిక్లు రాసి, హెయిర్ స్టైల్ మార్చి అందముగా కనబడాలని, సౌందర్యముగా కనబడాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదనలో చాలా భాగం బ్యూటీ పార్లర్ వాళ్ళే బాగుపడుతూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే, బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చేమో అనిపిస్తుంది. అంటే అందరూ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. భౌతికమైన అందం కోసం, భౌతికమైన సౌందర్యాల కోసం ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పే అందం, సౌందర్యం అది భౌతికమైన దేహానికి సంబంధించింది కాదు. దేహాన్ని నువ్వు ఎంత అందంగా తయారు చేసినా ఒక 30 ఏళ్ళ తర్వాత, ఒక 40 ఏళ్ళ తర్వాత, ఒక 50 ఏళ్ళ తర్వాత సౌందర్యం అంతా పాడైపోతుంది, అందమంతా పాడైపోతుంది. ఎంతో అందంగా, ఎంతో సౌందర్యంగా ఉన్నవాళ్ళు కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఆ సౌందర్యం అంతా ఆవిరైపోయి కురూపంగా మారిపోతారు, వికృతంగా మారిపోతారు. చూడ్డానికి కూడా అసహ్యం కలిగేటట్లుగా కొందరు మారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. దేహ సౌందర్యం అనేది ఏదో ఒక రోజు ఎంత ప్రయాసపడ్డా, ఎంత కష్టపడ్డా, దేహ సౌందర్యం అనేది ఏదో ఒక రోజు కృషించిపోతుంది, నశించిపోతుంది. కానీ మన హృదయ సౌందర్యం అనేది ప్రియులారా, మనం మరణించేంత వరకు, మరణించడమే కాదు, మరణించిన తర్వాత మహిమలో ప్రవేశించేంత వరకు కూడా ఆ పరిపూర్ణమైన సౌందర్యం మనకుంటుంది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ సంఘం యొక్క సౌందర్యాన్ని దేనితో పోల్చాడు ప్రియుడు అంటే, యెరూషలేమంత సౌందర్యము గలదానివి అని బైబిల్లో చూస్తున్నాం. యెరూషలేముకున్న సౌందర్యంతో పోల్చారు. ఈ ప్రశస్త వేళ యెరూషలేములో ఉన్న విశేషాల గురించి, యెరూషలేములో ఉన్న ఆశీర్వాదాల గురించి ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. మనలో ఒక్కొక్కరు యెరూషలేముగా మారాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యెరూషలేముగా మారాలి. యెరూషలేము యొక్క విశేషాలు ఏంటో బైబిల్లో మనం ధ్యానం చేసుకుంటే, చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించండి. కీర్తనల గ్రంథం 122వ కీర్తన 3వ వాక్యం. కీర్తన గ్రంథం 122వ కీర్తన. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వారి గోత్రములను, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ప్రియులారా, చదవబడిన మాటలో యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణం వల్లే కట్టబడి ఉన్నాం. ఈ యెరూషలేము ఎక్కడ కట్టబడి ఉందంటే, అది బాగుగా కట్టబడిన పట్టణం. ఇది కొండ మీద కట్టబడిన పట్టణం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొండ మీద కట్టబడిన పట్టణం. సంఘం ఎప్పుడు యెరూషలేములాగా పిలువబడుతుంది?
సంఘాన్ని ఎప్పుడు యెరూషలేము అని మనం పిలుస్తామంటే అది బాగుగా కట్టబడాలి. అది ఎక్కడ కట్టబడాలంటే కొండ మీద కట్టబడాలి. అక్కడికి ప్రజలు ఎక్కి వస్తారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ప్రతి గోత్రముల నుండి వారి గోత్రములు, యెహోవా గోత్రములు ఆ స్థలమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కోసం ఆ కొండ మీదకి ఎక్కి వస్తారని పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. ఎప్పుడు ఒక పరిపూర్ణమైన సౌందర్యం అనేది మనకు కలుగుతుందంటే దేవుని బిడ్డలారా కొండ మీద కట్టబడిన పట్టణం వలె మన జీవితాలు మార్చబడాలి. కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరదు అని యెరూషలేము గురించి ప్రభు చెప్పారు. దేవుని ప్రియులారా, ఈ కొండ మీద కట్టబడడం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆధ్యాత్మిక జీవితంలో మన ఉన్నతమైన అనుభవంలోకి రావాలి. లోకస్తులందరూ ఆలోచించినట్లుగా మనం ఆలోచించకూడదు. లోకస్తులు థింక్ చేసే విధానాలకి దేవుని ప్రజలు ఆలోచించే విధానాలకి వ్యత్యాసం ఉండాలి. మన ఆత్మీయ అంతరిక్షంలోనికి వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో ఎదగాలి. చాలామంది ఆత్మీయ విషయంలో పసిబిడ్డలాగా ఇంకా పాలు త్రాగవలసిన వారుగా ఉన్నారు తప్ప బలమైన ఆహారాన్ని తినే అనుభవాలు చాలామందికి లేదు. సో మన ఆత్మీయంగా ఎదగాలి. మీరు చూడండి, ఒక కొండ మీదకి ఎక్కి వెళ్ళాలి అంటే, ఒక కొండ మీదకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే విపరీతమైన లగేజ్లని మోసుకొని వెళ్ళడు. లెస్ లగేజ్ అనమాట. చాలా తక్కువ లగేజ్తోనే కొండ మీదకి ఎక్కగలుగుతాం. చెత్త చెదారంతా కూడా నింపుకొని మోసుకుంటూ మనం ఆ స్థాయికి ఎదగలేము. సో విశ్వాస జీవితంలో నీవు ఆత్మీయుడుగా మారాలంటే, ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవించాలంటే, పరసంబంధమైన వ్యక్తిగా నీవు మారాలంటే త్యాగాలు చేసుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు చాలామంది వ్యర్థమైన వాటిని అన్నిటిని పోగు చేసుకొని మూట కట్టుకొని ఉండాలని కోరుకుంటారు. ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసయ్య అన్నాడు, నీవు నన్ను వెంబడించమని చెప్పాడు. ఆయన అంటాడు, నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తాను. ఆ ఇంట్లో శవం ఉంది, మా నాన్నగారు మృతి పొందారు, మా నాన్నని పాతిపెట్టి వస్తానంటే యేసయ్య అంటారు, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించు. విశ్వాస జీవితంలో సాగిపోతున్న దేవుని ప్రియులరా, అనవసరమైన భారాలన్నీ కూడా ఈరోజు మనం నెత్తిన పెట్టుకొని మోయవలసిన భారాన్ని మోయకుండా అనవసరమైన భారాలన్నీ మోసుకుంటూ మనం కొనసాగించబడుతున్నామేమో. ధనవంతుడు ఒకడు యేసయ్య దగ్గరికి వచ్చారు. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేమి చేయాలి? ఆలోచన మంచిది, సంకల్పం చాలా మంచిది. అయితే యేసయ్య అన్నాడు, నీవు నన్ను వెంబడించాలంటే ఆజ్ఞలన్నిటిని గైకొనాలి. నిత్య జీవానికి రావాలంటే ఆజ్ఞలన్నిటిని గైకొనాలంటే చిన్నప్పటి నుండి వాటన్నిటి నేను పాటిస్తున్నాను అని చెప్పాడు. యేసు ప్రభు అంటాడు, నీ వెళ్ళి నీ ఆస్తినంతా అమ్మివేసి పేదలకు ఇచ్చేసి నీవు నన్ను వెంబడించమన్నాడు. స్తోత్రం చెప్పడాదు గట్టిగా. వెంటనే ఆయన ముఖమును చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. మరెన్నడూ యేసుని వెంబడించాడు. నిత్య జీవానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలనే సంకల్పం మనందరికీ ఉండి ఉండొచ్చు. కేవలం ఆశలుంటే సరిపోలేదు, సంకల్పం ఉంటే సరిపోలేదండి. దానికి కావలసిన త్యాగం కూడా మనకు ఉండాలి. ప్రభు కోసం దేనైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు కోసం దేనైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళే ఆత్మీయ అంతరిక్షంలోకి వెళతారు. భూ సంబంధమైన తలంపులతో, భూ సంబంధమైన ఆలోచనలతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆ కొండ మీదకి రాలేరండి. కాబట్టి ప్రియులారా, చాలామంది విశ్వాసులు ఉంటారు. కొంతమంది మైదానపు విశ్వాసులు, మైదానపు శిష్యులు. మైదానంలో యేసయ్యకి శిష్యులు ఉన్నారండి, 70 మంది శిష్యులు. వీళ్ళు ఎక్కడున్నారంటే మైదాన ప్రదేశంలో యేసుతో ఉంటారు. రొట్టెలు పంచమంటే పంచుతారు, సువార్త ప్రకటించమంటే ప్రకటిస్తారు, రొట్టెలను చేపలను పంచమంటే పంచుతారు. గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించమంటే సంచి ఒకటి తగిలించుకొని సువార్త ప్రకటిస్తారు. పనులన్నీ చేస్తారు. విశ్వాస జీవితంలో కొంచెం కష్టాలు వస్తాయి, ఆయన మాటలు కఠినంగా అనిపిస్తే వెంటనే ఆ శిష్యులు చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నాం? కేవలం వస్తువుల కోసం, వాహనాల కోసం, వసతుల కోసం, అవసరాల కోసం ప్రభుని వెంబడిస్తున్నావా? ఈ 70 మంది శిష్యులు రొట్టెలు పంచమంటే చాలా సంతోషం. ఆ సమయాల్లో వాళ్ళ సంబరాలు అంబరాలు అంటుతూ ఉంటుంది. సువార్త ప్రకటించమంటే ఏంటంటే కూటాలు, సభలు అంటే చాలా ఉత్సాహంగా పరుగు పరుగున వెళ్ళి సువార్త ప్రకటిస్తారు. యేసుతోనే నిలిచి ఉంటారు. కానీ కొండ మీదకి రమ్మంటే ఈ 70 మంది శిష్యులు రారు. ఈ బోధ కఠినమైన బోధ, ఈ మాట కఠినమైన బోధ, ఈ మాటను ఎవరు వింటారని చెప్పి చాలామంది యేసుని విడిచి దూరంగా తొలగిపోయారు.
ప్రియులారా, కొందరు మాత్రమే కొండ మీద యేసు దగ్గరికి వచ్చారండి. ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వాళ్ళు కొండ మీదకి యేసుతో పాటు వచ్చి యేసుతో పాటు నిలిచారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. వాళ్ళు ఆ రూపాంతరపు అనుభవం చూశారు, ఆ మహిమ కలిగిన దివ్య దర్శనాన్ని చూశారు, యేసయ్య రూపాంతరం చెందడం చూశారు. వారు మోషేను చూశారు, ఏలియాను చూశారు. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని వాళ్ళు చూడడానికి గల కారణాలు ఏంటి అంటే, దేవుని ప్రియులారా, ఆ కొండ మీద ఉన్న అనుభవానికి రావాలి. కాబట్టి మన థింకింగు, మన థాటు, మన ఆలోచనలన్నీ కూడా ఎంతసేపటికి భూ సంబంధంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామని శరీర సంబంధమైన మనుషులాగా మనం ఆలోచించకూడదు. ప్రకృతి సంబంధమైన మనుషులాగా మనం ఆలోచించకూడదు. ఈ శరీర సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలా ఉంటారు అంటే వారికి వివేచన ఉండదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు, కానీ ఎవని చేతనైనను, చూడండి, ఆత్మ సంబంధమైన మనుషులు సమస్తాన్ని వివేచిస్తాడు. అక్కడ 3 విధమైన మనుషులు చూస్తాం. ప్రకృతి సంబంధమైన మనుషులని, శరీర సంబంధమైన మనుషులని, ఆత్మ సంబంధమైన మనుషులని 3 విధమైన మనుషులు మనం చూస్తాం. కొంతమంది ప్రకృతి సంబంధమైన మనుషులు, వీళ్ళకి దైవ కార్యం అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని కార్యాన్ని విశ్వసించరండి. ఆ ప్రకృతి సంబంధమైన మనుషులకి దేవుని కార్యాలు, మనం విశ్వసిస్తున్న విశ్వాసం, మనం చేస్తున్న ఆరాధన, మనం చేస్తున్న ప్రార్థన, ఇవన్నీ కూడా వాళ్ళకి వెర్రితనంగా కనిపిస్తుంది. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతులు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటుంది. వాళ్ళు లోక జ్ఞానాన్ని పాటిస్తారు, శరీర సంబంధమైన ఆలోచనతో వాళ్ళు జీవిస్తారు. చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ప్రకృతిని నమ్ముకుంటారు, ప్రకృతి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ప్రియులారా, శ్వాస మీద ధ్యాస ఉంచమంటారు, అర్థండి, అప్పుడే ప్రశాంతంగా ఉండొచ్చు. శ్వాస మీద ధ్యాస, ఇంకా ఇదే పని మీద ఉండాలి. ఇంకా మీరు శ్వాస మీద ధ్యాస ఉంచితే చాలా ప్రశాంతంగా ఉంటారంటారు. ప్రకృతి సంబంధమైన మనుషులు వాళ్ళు దాన్ని నమ్ముతారు. మీరు చూడండి, వాళ్ళు అట్లాగే శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ప్రశాంతంగా ఉంటారు. వాస్తవమే, ఆ ప్రశాంతత కొద్దిసేపు ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్లో బండి ఆపుతారు, ఆ ముందు ఒకడు కారును తీసుకొచ్చి అడ్డంగా నిలబెట్టుంటాడు, వెనక నుండి హారన్ కొడతా ఉంటారు. ఈ గందరగోళమైన పరిస్థితిలో అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి తన ప్రశాంతతను కోల్పోతాడంటే వెర్రి కోపం వచ్చేస్తుంది. ఎంత కూల్గా ఉన్నాడో అంత సీరియస్ అయిపోతాడు. ఇది లోక సంబంధమైన శాంతి, లోక సంబంధమైన సమాధానం. కానీ మనకు అనుగ్రహించే సమాధానం ప్రియులరా, అది భౌతికమైన సమాధానం కాదు, క్రీస్తు యేసులో ఉన్న సమాధానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉన్న సమాధానం, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మీరు చూడండి, యేసులో ఉన్న సమాధానం, యేసులో ఉన్న ప్రశాంతత, యేసులో ఉన్న క్షమాపణ. ఇప్పుడు ఒక మనిషి మనకి ఎవరైనా కీడు చేశాడు అనుకోండి, మనం క్షమించడానికి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు ఇంకా ప్రకృతి సంబంధమైన మనిషి అని అర్థం. ఒక మనిషి మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు, ఒక మనిషి మనకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు, ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా తప్పు చేశాడు, నీవు ఇంకా వాడిని క్షమిస్తామా వద్దా? ఒకవేళ వాడు క్షమాపణ కోసం మన దగ్గరికి వచ్చినా ఇంకా ఎంతవరకు దిగుతాడు, ఇంకెంతవరకు తగ్గించుకుంటాడు చూద్దాం అని మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మనం ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషులు. అసలు మనం ఆలోచించకుండా, యేసయ్య చూడండి, తన ప్రక్కన పొడిచారు, గాయపరిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, దేహమంతా గాయాలు, బాధించబడుతున్నప్పుడు కూడా ఏమాత్రం సందేహించకుండా, ఆలోచించకుండా, వీళ్ళకి క్షమిద్దామా వద్దా అని కూడా ఆలోచించకుండా, తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళు ఎరుగరు గనక వీళ్ళని క్షమించండి. ఇది ఆత్మ సంబంధమైన మనుషుల ఆలోచన. పగ ప్రతీకారాలతో ఈరోజు నీవు నిండిపోతున్నావు అంటే, పగను తీర్చుకోవడానికి కోసం పగతో రగిలిపోతున్నావు అంటే, పగను తీర్చుకోవడానికి కోసం అవకాశాన్ని వెతుకుతున్నట్టే, ఇంకా నువ్వు ప్రకృతి సంబంధమైన మనిషి, ఇంకా నువ్వు శరీర సంబంధమైన మనిషి, భేదాలు కలుగు చేస్తూ నీవు వేరు నేను వేరు, ఈ సంఘం వేరు ఆ సంఘం వేరు అని సంఘాన్ని వేరు చేస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, ప్రియులారా, దేవుని ఆత్మ లేనివాడు భేదాలను కలిగిస్తాడని బైబిల్ చెప్తుంది.
కాబట్టి ఆలోచించండి, మీరు ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉంటున్నారా, శరీర సంబంధమైన మనుషులాగా భేదాలు కలిగిస్తున్నారా, లేకపోతే లౌకిక జ్ఞానాన్ని మీరు పాటిస్తున్నారా? లోకంలో చాలా ఫార్ములాలు ఉన్నాయండి. ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడిగా మారాలంటే 7 పాయింట్స్ అనమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఐశ్వర్యవంతుడిగా మారాలంటే 7 పాయింట్స్. ఇలా సంపాదించాలి, ఇలా పోగు చేసుకోవాలి, ఇలా సేవ్ చేయాలి, ఇట్లా దానికి కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఇది లోక జ్ఞానం. మనకు అలా కాదండి. మన జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం. అదేంటంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలకు ఏ ఫార్ములా ఉండదండి. ఏంటంటే ఈ ఐశ్వర్యానికి ఏ ఫార్ములా ఉండదు. కేవలం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది లోకానికి అర్థం కాదు. లోకానికి మన పద్ధతులు వెర్రితనంగా ఉంటుంది. శరీర సంబంధమైన మనుషులకి ఇది వెర్రితనంగా అనిపిస్తుంది, వాళ్ళకి అర్థం కాదు. మనం చూడండి, లోకంలో ఐశ్వర్యవంతులు ఉన్నారంటే వాళ్ళు ఐశ్వర్యం మీద మనసు ఉంచుంటారు, ఆ డబ్బు మీదే మనసు ఉంచుంటారు, ఆ డబ్బును ఎలా వృద్ధి పొందించుకోవాలని ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు మనకు ఐశ్వర్యం ఇవ్వడని నేను చెప్పట్లేదు, సమృద్ధిని ఇవ్వడని చెప్పుడు. అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఊజు దేశమంతట్లో యోబు గొప్ప ఆస్తిపరుడని బైబిల్ చెప్తుంది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసినప్పుడు 100 పంటలు పండి గొప్ప ఆస్తిపరుడు. యాకోబు ఒక చేతికర్రతో నది దాటి అవతలకు వెళ్ళాడు. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు 2 గుంపులుగా 2 సమూహాలుగా ఆయన ఆశీర్వదించబడ్డట్లు చూస్తాం. దావీదు సకల ఐశ్వర్యంతో నింపబడ్డాడు. పరిశుద్ధ గ్రంథులు భక్తులందరూ గొప్ప ఐశ్వర్యంతో నింపాడు. కానీ భక్తులు ఎవ్వరూ డబ్బు మీద ఐశ్వర్యం మీద మనసు ఉంచలేదండి. డబ్బు ఒక మూలన పడుంది, మనసంతా దేవుని మీద ఆనుకునింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుడు మనకు సమస్తాన్ని ఇస్తాడు, కానీ మన భౌతికమైన మనుషులాగా థింక్ చేయకూడదు. యెరూషలేం అంటే ఎక్కడ ఉండాలి తెలుసండి? కొండ మీద కట్టబడిన పట్టణం. ఆమేన్. నువ్వు కొండ మీద కట్టబడిన అనుభవంలోకి రావాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డల్ని పక్షిరాజుతో పోలుస్తారు. పక్షిరాజుకున్న గుణం ఏం తెలుసండి? అది ఎల్లప్పుడూ మహాకాశాల్లో సంచరిస్తూ ఉంటుంది. జస్ట్ కేవలం తన ఫుడ్ కోసం, తన భోజనాల కోసం మాత్రమే అక్కడి నుండి చూస్తుంది, తిన్నగా కిందకు వస్తుంది, తనకు కావలసిన ఫుడ్ తీసుకుంటుంది, మరలా అక్కడికి వెళ్ళిపోతుంది. మనం భూమి మీద ఉన్నాం, మనం బ్రతకాలి, 3 పూటలు తినాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, పిల్లల్ని చదివించాలి, మనం బాగా బ్రతకాలి, కాదని నేను అనట్లా. అది జస్ట్ మన నీడ్ మాత్రమే. దాని గురించి థింక్ చేయండి. పాత నిబంధన భక్తుల చరిత్ర మనం చూస్తే వాళ్ళు 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రాంతి దినం. 6 రోజులు 6 days నువ్వేమైనా పని చేసుకో. 7వ రోజు సబ్బాతు దినం, విశ్రాంతి దినం. ఆ రోజు ఏ పని చేయకూడదు, ఏ పని చేయరండి వాళ్ళు. కనీసం డ్రైవింగ్ కూడా చేయరు. ఇంట్లో ఫుడ్ కూడా కుక్ చేయరు అనమాట. ఇంకా ఇజ్రాయెల్ దేశంలో వెళ్ళి చూస్తే వాళ్ళు లిఫ్ట్ ఎక్కాలంటే ఆ లిఫ్ట్లో ఉన్న బటన్ కూడా ప్రెస్ చేయరు. అది కూడా ఒక పని అంటారు వాళ్ళు. మీరు చూడండి ఎంత స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ బటన్ నొక్కితే కదండి వెళ్ళాలి. ఆ బటన్ నొక్కిన అది కూడా ఒక పని అంటారు. ఏంటంటే చేత్తో ఆ వర్క్ కూడా చేయకూడదంట. అంత నిష్టగా ఉంటారు. మరి ఎట్లా మరి అంటే లిఫ్ట్లో అన్ని బటన్ నొక్కేసి వదిలేసి ఉంటారండి. ఏ ఫ్లోర్లో వాళ్ళు దిగాలో ఆ ఫ్లోర్లో దిగాల్సింది అంతే. అంత స్ట్రిక్ట్గా ఉంటారు. 6 రోజులు వాళ్ళు పని చేయాలి, 7వ రోజంతా కంప్లీట్గా విశ్రాంతి దినం. కానీ కొత్త నిబంధన భక్తులమైన మనకు ప్రియులారా, కేవలం 6 రోజులు పనిచేసి 1 రోజు విశ్రాంతి పొందడం కాదండి, 7 రోజులు దేవుని ఆరాధించడమే. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా. 7 days 7 రోజులు కూడా దేవుని మనం ఆరాధిస్తూనే ఉంటాము. మరి తినాలి కదా, బట్టలు కట్టుకుని అదొక చిన్న మన నీడు. ఆ నీడు కోసం మనం ఏదో ఒక చిన్న పని చేసుకున్నామో, చిన్న వ్యాపారం చేసుకున్నాం, ఏదో ప్రయత్నాలు చేసాం, అవసరాలు. మన వారమంతా ప్రభుని ఆరాధించాలి. ప్రతిరోజు ఇంటింట, ఆది అపోస్తల రోజులో ఇంటింట వాళ్ళు రొట్టెను విరుచుచు అని రాయబడింది. ధనాపేక్ష లేకుండా, భౌతికమైన వాటి మీద మనసు లేకుండా ఆత్మ సంబంధమైన మనుషులుగా వాళ్ళు జీవించారండి. అప్పుడు ఆ ఆత్మ సంబంధమైన మనుషులను చూసినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భయం కలిగింది. వాళ్ళ సేవను చూసి, వాళ్ళ పరిచర్యను చూసిన వాళ్ళందరికీ దైవ భయం కలిగింది. కాబట్టి నీవు ఆత్మ సంబంధంగా మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ఆయన ముఖ చర్మం మారిందంట. ఆయన ముఖమును చూడడానికి ప్రజలు భయపడ్డారు.
ఆయన ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడడానికి భయపడి అందరు దండం పెట్టారు. నీ మొహం నేను చూడలేకపోతున్నాను బాబు, కాబట్టి నీ ముఖమునికి ఏదైనా కప్పుకుంటే బాగుంటుంది. మోషే 40 రోజులు దివారాత్రులు ఉపవసించి ప్రార్థన చేసి కొండ దిగి వస్తే ముఖం ప్రకాశించింది. ఆత్మ సంబంధమైన మనుషుల ప్రియుల ముఖం ప్రకాశించాలి, వాళ్ళ ఆత్మీయ జీవితం ప్రకాశించాలి. వాళ్ళని చూసినప్పుడు అందరికి భయం కలగాలి. కనీసం మన ఫ్యామిలీ మెంబర్సే మనల్ని చూస్తే భయపడలేకపోతున్నారు. సరదాలు, సెటైర్లు, ఏంటండి నా తల్లియే నా తండ్రియే అనే భయం లేదు. ఓ తల్లి నా దగ్గరికి వచ్చి, అయ్యా నా పిల్లలకి అసలు నేనంటే భయమే లేదయ్యా, నాతో చతుర్లు ఆడతారయ్యా నా పిల్లలు, నేనేం చెప్పినా నన్ను ఎగతాళి చేస్తారయ్యా, నేనేం చెప్పినా నన్ను ఒక జోకర్లాగా చూస్తున్నారయ్యా, నా మీద సెటైర్లు వేస్తారయ్యా, నన్ను చిన్న చూపు చూస్తారయ్యా అని బాధపడుతుంటే నేను అన్నాను, అమ్మా ఇవన్నీ నాకు చెప్పడం కాదు, ముందు నీవు దేవునికి భయపడు, ఆ తర్వాత నీ పిల్లలు ఆటోమేటిక్గా నీకు భయపడతారు. చెప్పట్లు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. ఇంకొక తల్లి నా దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, నాకు సమూయేలు లాంటి కొడుకు పుట్టాలి. ఎలాంటి కొడుకు పుట్టాలంటండి? జనరేషన్ పాడైపోయింది, చెడిపోయిన ప్రపంచం, పిల్లల పరిస్థితి బాగాలేవు, చిన్నపిల్లలు కూడా చెడిపోయారు, వాళ్ళ మాటలు ఉద్దేశాలన్నీ బాగలేవు, దేవుడు నాకు గర్భఫలం ఇవ్వాలి, నాకు సమూయేలు లాంటి కొడుకు పుట్టేటట్లుగా ప్రార్థన చేయండి అంటే, అప్పుడు నేను అన్నాను, సమూయేలు ఎవరు కడుపున పుట్టాడు చెప్పాలి, మీరు నోరు తెరిచి చెప్తే బాగుంటుంది. ఎవరు గర్భాన పుట్టాడు? హన్నా గర్భంలో పుట్టాడమ్మా. మరి నీ గర్భాన సమూయేలు లాంటి కొడుకు పుట్టాలంటే ముందు నీవు హన్నాలాగా ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీ గర్భాన సమూయేలు లాంటి కొడుకే పుడతాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. అలా కాకుండా నీవు సినిమాల చుట్టూ తిరుగుతూ, సీరియల్ చుట్టూ తిరుగుతూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన సంభాషణలు ఉంటే ఎట్లా పుడతాడు నీ గర్భాన సమూయేలు లాంటి కుమారుడు? కాబట్టి ప్రియులారా, యెరూషలేము అంటే దాని అర్థం ఏంటంటే కొండ మీద కట్టబడిన నగరం. యెరూషలేము ఎంతో సౌందర్యం గల నగరము. ఈ సౌందర్యం ఆ నగరానికి ఎలా వచ్చిందంటే కొండ మీద కట్టబడింది ఆ నగరం. మరి ఈరోజు మనం ఆత్మీయ అంతరిక్షంలోకి వెళుతున్నామా? పక్షిరాజులాగా ఆత్మీయ అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నామా? జస్ట్ తన ఆహారం కోసం మాత్రమే పక్షిరాజు భూమి మీదకి వస్తుంది, తన ఆహారాన్ని తీసుకుంటుంది, మరలా వెళ్ళిపోతుంది. వర్షాకాలంలో పక్షిరాజు ఏదో గూట్లోకి వెళ్ళి కూర్చోవాలనే భయం తనకు ఉండదు. ఎందుకంటే వర్షాన్ని కలిగించే మేఘాల పైన పక్షిరాజు ఉంటుందంట. మేఘాలు కింద ఉంటుంది, పక్షిరాజు పైన ఉంటుంది. వరదలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, గ్రామాలు మునిగిపోతుంది అనే భయం తనకేమాత్రం లేదు. వర్షాన్ని కురిపించే మేఘాల మీదకి అది వెళ్ళి ఆ మేఘాల మీద నిక్కి నిలబడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆత్మీయ అనుభవంలో ఉన్న వాళ్ళు కూడా సమస్యలు వస్తుందేమో, పోరాటాలు వస్తుందేమో, నష్టం వచ్చేస్తుందేమో, కష్టాలు కలుగుతుందేమో అని భయపడవలసిన అవసరం లేదండి. వాళ్ళ సమస్యలన్నిటినీ దాటుకుంటూ ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అలాంటి ఒక ఆత్మీయ అభివృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 3వ కీర్తన 2వ వచనం చదవండి. 3వ కీర్తన 2వ వచనం. దేవుని వలన అతనికి రక్షణ ఏమాత్రం దొరకదని అనేకులు నన్ను గురించి చెప్తూ ఉన్నారు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను. చూడండి, ఒక ఆత్మ సంబంధమైన మనిషి యొక్క థాట్ ఎలా ఉంటుందో మీరు చూడండి. దేవుని వలన అతనికి రక్షణ కలగదని అందరూ చెప్తున్నారు. ఇతడు బాగుపడడు, బాగుపడే ప్రసక్తే లేదు, దేవుని వలన ఇతనికి రక్షణ కలగదు, దేవుడు ఇతనికి సహాయం చేయడని చుట్టూ ఉన్న వాళ్ళందరూ నెగటివ్గా మాట్లాడుతున్నారు. చుట్టూ ఉన్న మనుషులందరూ విమర్శించి మాట్లాడుతున్నారు. దేవుడు ఇతని ఆదుకోడు, దేవుడు ఇతని దీవించడు, దేవుడు ఇతని ఆశీర్వదించడు, దేవుని ద్వారా ఇతడు బాగుపడడని చుట్టూ ఉన్న వాళ్ళందరూ తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ భక్తుడు అంటాడు, ప్రభువా నీవే నా కేడెము, నీవే నా అతిశయాస్పదము, నీవు నా తలను పైకెత్తుతావు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. చుట్టూ ఉన్న మనుషుల మాటలు ఇతని మీద ఏ ప్రభావం చూపలేదండి. ఈరోజు మనం చాలాసార్లు ఎవరో ఏదో అంటే మనం కురిగిపోతాం, ఎవరో ఏదో అంటే మన మొఖాలు మాడిపోతుంది, ఎవరో ఏదో అంటే మనం బలహీన పడిపోతాం. ఎవరో ఏదో అన్నారని ఆ మాటలు మనసులో నింపుకొని మనం అదోలాంటి అనుభవంలోనికి వెళ్ళిపోయి కృంగిపోవడం, కృషించిపోవడం. ఎవరో బెదిరించారని భయపడిపోయి బదరి వృక్షం కింద కూర్చొని భయపడే ప్రసక్తి ఉండకూడదు.
ఎవరో ఒక ఆవిడ ఏదో ఒక వార్త చెప్పిందంటండి. ఆ మాట విని భయపడిపోయి ఒక్కడే పారిపోయి ఏ తోడు లేకుండా బదరు వృక్షం కింద కూర్చొని, వీళ్ళందరూ ఆత్మీయులే, పరిశుద్ధులే, అని ఆయా సందర్భాల్లో వాళ్ళకి వచ్చిన సమస్య, బదరి వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై. బదరి వృక్షం అంటే ప్రియులారా, అది ఆ చెట్టు ఒక విషవాయువుని రిలీజ్ చేస్తుందంట. ఆ చెట్టు దగ్గర ఒక విషవాయువు అనేది ఆ చెట్ల నుండి బయటకు వస్తుంది. ఆ గాలిని పీల్చుకుంటే ఎక్కువసేపు చనిపోతారు. ఈయన ఇండైరెక్ట్గా సూసైడ్, ఆత్మహత్య చేసుకోవాలని ఆ చెట్టు కిందకి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. ఎందుకంటే మనుషులు మాట్లాడిన మాటలు. ఆ తర్వాత మీరు చూడండి, ఏలియా భక్తుడి మాటలు మీరు చూస్తే, అయ్యా నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, ఇంత మట్టుకు చాలు. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. ఎవరో ఏదో అన్నారు, యెజబెల్ అనే ఒక పనికిమాలిన స్త్రీ ఏదో మాట్లాడింది, భయంతో పారిపోయి వచ్చాడు. బదరు వృక్షం కింద చనిపోదాం, ఈ గాలిని పీల్చుకుంటే ఆటోమేటిక్గా చనిపోతామని అక్కడ చనిపోవడానికి కూర్చున్నాడు. ఆయన నోటి మాటలు ఇంత మట్టుకు చాలు, ఈ సేవ చాలు, చాలా చేశాం, చాలా కష్టపడ్డాం. ప్రైజ్ లార్డ్. మీకు కూడా అనిపించవచ్చు, ఎవరైనా ఏదైనా అంటే, అమ్మో ఈ రాజమండ్రి సంఘం కోసమేమో చాలా చేశాం, మా బంగారం అంతా ఇచ్చేసాం, చాలా ఖర్చు పెట్టాం, రాత్రి మగలు పనిచేసాం. కొంతమంది రాత్రి మగలు కష్టపడ్డారు ఇక్కడ విశ్వాసం, చాలా కష్టపడ్డాం, ఇంత మట్టుకు చాలు, ఇక చాలని మమ్మల్ని ఎవరు గణపరచట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు సన్మానం చేయట్లేదు అని సొమ్మసిల్లిపోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏలియాలో ఉన్న మరొక అనుభవం ఏంటంటే, ఏలియా గారిని ప్రతిదానికి పితరులతో పోల్చేవాళ్ళు. ఎక్కడైనా ఉంటుంది సమస్య. మనల్ని మనలాగే చూడాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అబ్రహాం గారిని అబ్రహాం గారిలాగే చూడాలి, వెస్లీ గారిని వెస్లీ గారిలాగే చూడాలి. ఏంటంటే ఇంకొకరిలాగా ఎవరిని వాళ్ళలాగే మనం చూడాలి. ప్రతిదాని ఒకరితో పోల్చకూడదు. యేసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రతిదానికి మమ్మల్ని యేసన్ గారితో పోల్చేవాళ్ళు. యేసన్ గారు అంటే ఇలా చేస్తారా, యేసన్ గారు అయితే ఇలా మాట్లాడతారా, యేసన్ గారు ఇలా ప్రవర్తిస్తారా అంటుంటారు. యేసన్ గారికి మాకు ఏం పోలిక అండి? ఏంటండి, యేసన్ గారు ఒక మహా అద్భుతం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఆయన ఒక మహావృక్షం, ఆయనతో మమ్మల్ని పోల్చకూడదు. మేము ఇంకా సేవలో చిన్న మొక్కలనే చెప్పాలి, ఎదగడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇక వెంటనే యేసన్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు, ఆ స్థానంలో ప్రభు తీసుకొచ్చి పెట్టాడు. వెంటనే ప్రతిదానికి యేసన్ గారు అయితే ఇలా చేసేవాళ్ళ, యేసన్ గారు అయితే ఇలా మాట్లాడేవాళ్ళ, యేసన్ గారు అయితే ఇలా తినేవాళ్ళ, యేసన్ గారు అయితే ఇలాగ నిలబడేవాళ్ళ. అంటే యేసన్ గారు లాగా మేము ఎలా మారగలుగుతాం అంటే దానికి కొంత టైం వస్తుంది. ఒక మంచిదే, అలా చూడాలని కోరుకోవడం తప్పలేదు, కానీ అలాగే ఉండాలని ఎదురు చూడడం అనేది అది ప్రియులు దాన్ని ఏమంటారు, అవివేకం కాదంటారండి. ప్రైజ్ లార్డ్. ఏలి అన్నాడు, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదు, నేను చచ్చిపోతాను, నా వల్ల కావట్లేదు అని ఎందుకు కృంగిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే, నేను చనిపోతాను, నాకు వద్దు అని ఎందుకు ఆయన అలా అన్నాడంటే, ఏలియా గారిని అన్ని విషయాల్లో మోషేతో పోల్చేవాడు. ఎవరితో పోల్చేవాడు అండి? మోషే గారు వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక సూపర్ హీరో అన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం తీసుకొచ్చింది ఆయనే, క్రమశిక్షణ తీసుకొచ్చింది ఆయనే, ఐగుప్తు నుండి విడిపించింది ఆయనే, కనానుకు నడిపించింది ఆయనే. సో వాళ్ళందరికీ, దేవుని ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక సూపర్ హీరో ఎవరంటే మోషే గారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు, బండను చీల్చి దాహాన్ని తీర్చాడు, తన కర్రను సముద్రం వైపు చెప్తే సముద్రం పాయలు అయిపోయింది, ఐగుప్తు దేశంలో అనేక అద్భుతాలు జరిగించాడు. సో అందరికీ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇశ్రాయేల్ వంశం అంతటికి సూపర్ హీరో ఎవరంటే మోషే. సో కాబట్టి ప్రియులారా, ఏలియా సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు ప్రతిదానికి మోషేతో పోలుస్తూ ఉండేవాడు. సో ఇంత సేవ చేస్తున్నా కూడా ప్రతిదానికి నన్ను మోషేతో పోల్చి, మోషేలాగా చేయగలుగుతాడా, మోషేలాగా మాట్లాడగలుగుతాడా, మోషేలాగా లేడు కదా అంటుండేవాళ్ళండి. అందుకే మోషే గారు అంటాడు, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదయ్యా, నాకు చేతనైన సేవ నేను చేశాను, ఎంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకోమని ఒక నిస్సహాయపు స్థితిలో ఏలియా గారు పడిపోయినట్లు మనం చూస్తున్నాం. చుట్టూ ఉన్న మనుషుల మాటలు మన చాలాసార్లు కృంగదీస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనుషుల మాట మనల్ని బలహీనపరుస్తుంటుంది. ఇక్కడ కీర్తన గ్రంథకర్త అంటాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇతనికి రక్షణ కలగదు, దేవుడు ఇతని కాపాడలేడు, వీళ్ళందరూ అంటున్నా, నాకు అనవసరం ప్రభా, నీవే నా అతిశయాస్పదం, నీవే నా కేడము, నా తలను పైకెత్తువాడు నీవే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఏలియా చరిత్రలో మీకు చెప్పానండి. ఆ తర్వాత దేవదూత దిగి వచ్చి భోజనం పెట్టి, ఏలియా శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడినది, లేచి నీవు భోంచేయి అని భోజనం పెడితే ఆ పరలోకం నుండి తీసుకొని వచ్చిన ఆహారాన్ని తిన్నాడు, నీళ్లను తాగి మరలా నిద్రపోయాడు. మరలా దేవదూత దిగి వచ్చి, ఏలియా మరలా నిద్రపోతున్నావేంటి, లేచి భోంచేయమని మరలా ఫుడ్ ఇచ్చారు. శుభ్రంగా భోంచేసి ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? దేవుని పర్వతమైన హోరేబుకు వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నువ్వు శక్తికి మించిన ప్రయాణం నీకుంది, బయలుదేరమంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసండి? హోరేబుకు వెళ్ళాడు. అక్కడ దేవుడు వచ్చి అంటాడు హోరేబులో, ఏలియా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నిన్ను వెళ్ళమన్నది ఎక్కడికి, వెళ్ళమన్నది ఎక్కడికి, నువ్వు వచ్చింది ఎక్కడికి? నువ్వు హోరేబుకి ఎందుకు వచ్చావు అంటే, హోరేబుకి ఎందుకు వచ్చాడు తెలుసండి? ఇంత క్రితం మోషే సేవ చేస్తున్న దినాల్లో హోరేబు కొండ మీద మోషేకు దైవ ప్రత్యక్షత కలిగింది. తన మైండ్ అంతా ఎలా ఉందంటే, మోషేలాగా నేను చేయలేకపోతున్నాను, మోషేలాగా నేను జీవించలేకపోయానే, ఇవే మనసులో నిండుంది. ఇది నిండిపోవడానికి కారణం ఏంటంటే, చుట్టూ ఉన్న మనుషుల మాట అలా ప్రభావితం చేసింది. ఇక్కడ కదా పొదనడిమిలో దేవుడు మోషే కనిపించాడు, నాకు కూడా ఇక్కడెక్కడ పొదనడిమిలో కనబడతాడేమని దుప్పట్లు కప్పుకొని గుహలో పాపం కూర్చున్నాడు ఏలియా గారు పాపం. కానీ దేవుడు హృదయ రహస్యం ఎరిగిన దేవుడు అండి. ఆ ఏలియా ఒక సంకల్పాన్ని చూశాడు. అందుకే కొత్త నిబంధనలో మోషే గారు దిగి వచ్చాడండి ఆ రూపాంతర కొండ మీదకి. ఆ మోషే గారు పక్కన దేవుడు ఏలియాను కూడా తీసుకొచ్చారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. సమ్ టైం మన చుట్టూ ఉన్న మనుషులందరూ వాళ్ళ ప్రభావాలు మన మీద పడుతుంటుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ సంభాషణ, వాళ్ళ విధానాలు. ఆత్మ సంబంధమైన మనుషులు మన చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఏమాత్రం పట్టించుకోకూడదండి. భక్తుడు అంటాడు, ఇతనికి రక్షణ కలగదు, వీడు బాగుపడ్డు, వీడికి స్వస్థత కలగదు అంటూ ఉంటారేమో. నీవు ఒకటే చెప్పాలి, దేవుడే నా అతిశయాస్పదం, ఆయన నా తలను పైకెత్తుతాడు. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సిస్టర్ గారు హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. నన్ను ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నేను హాస్పిటల్ వెళ్ళి ఆ సిస్టర్ గారికి ప్రార్థన చేశాను. డాక్టర్ గారు చెప్పారంట 6 నెలలు మాత్రమే బ్రతుకుతారని చెప్పారు. ఎన్ని నెలలు? 6 నెలలు బ్రతుకుతారు. ఆ తర్వాత కష్టం, అవయవాలన్నీ దెబ్బతినిందని డాక్టర్లు చెప్పారు. సరే ప్రార్థన చేయడానికి రమ్మని హాస్పిటల్కి పంపిస్తే ప్రార్థన చేసి ఆ సిస్టర్ గారికి, అమ్మ మీరేం భయపడద్దు, అయినా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని రాయబడింది. చావును గురించి ఏమీ భయపడొద్దు, సందేహం ఏమీ లేదు, దేవుడు నేను బాగు చేస్తాడు, విశ్వసించమని విశ్వాసపు మాటలన్నీ చెప్పి వస్తూ అక్కడ హాస్పిటల్ నాకు తెలిసిన ఒక నర్సు ఒక ఆవిడ కనిపించింది. ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఎక్కడికి వచ్చారు అని అంటే, అమ్మ నాకు తెలిసిన బిలివర్ ఆ సిస్టర్ గారు ఆ మూల మీద మంచి మీద పడుకున్నది కదా, నాకు తెలిసిన ఫ్యామిలీ అమ్మ, చాలా మంచి ఫ్యామిలీ, డాక్టర్ ఏమో 6 మంత్స్కి మించి బ్రతకరని చెప్పారంట. నేను ఇప్పుడే ప్రార్థన చేశానమ్మా, మీకు వీలు పడ్డప్పుడంతా కొంచెం ఆ సిస్టర్ గారిని చూసుకోండి, కొంచెం పలకరించండి అమ్మా, ఏదైనా మంచి మాటలు చెప్పండి అమ్మా అని చెప్పి నేను వచ్చేసా. నేను బాగా వచ్చుంటే బాగానే ఉండేది, నేనేమో బాధ్యత ఆమెకి ఇచ్చి వచ్చాను. ఈమె రోజు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్తుందంట, సీరియస్గా చూస్తుందంట. ఏంటి నర్సు గారు అట్ట చూస్తున్నారంటే, డాక్టర్ ఏమన్నారు, 6 నెలలు బతుకుతారంట. 6 నెలల కష్టమే ప్రార్థన చేసుకో, కష్టమే. రోజుగా ఏంటండి, రోజుకి 4 సార్లైనా పోతుందంట. ఎట్లుంది, కొంచెం నీరసంగా ఉన్నట్లేదా, కళ్ళంతా వీక్ అయిపోయింది చూడు, స్కిన్ టోన్ మారినట్టు ఉంది చూడు, ఏది నాలుగు బయట పెట్టు, నాలుకంతా కూడా బ్లాక్ అయిపోవట్లా, పళ్ళంతా పాసిపట్టినట్లేదా, కష్టమే. డాక్టర్లు అంతే అంటుంటారు 6 నెలలను, కానీ ప్రార్థన చేసుకో చెప్పలేం. రోజు ఇలా చెప్పగా ఉన్న విశ్వాసం పోయి 6 నెలలను డాక్టర్ చెప్పారండి, ఈమె 20 రోజులకే పోయిందనమాట. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మన చుట్టూ మనల్ని బలహీన పరిచే మనుషులు ఉంటారు, కృంగదీస్తారు, నీవు బాగుపడవు, నీ పిల్లలు బాగుపడరు, మీ సేవ ఆశీర్వదించబడదని మనల్ని కించపరుస్తూ ఉంటారు. మంచి విషయాలు మాట్లాడడం కన్నా నెగిటివ్ కమెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే యూట్యూబ్ ఛానల్ అన్ని నెగిటివ్ విషయాలే. ఒక వర్తమానాన్ని ప్రకటించామనుకోండి, అది స్టార్ట్ అయ్యి, ఆ వర్తమానం స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు కూడా అయి ఉండదు, వెంటనే ఏంటండి లైక్ కొడితే కొట్టండి, లేకపోతే వదిలేసండి. అది వర్తమానం వినుంటారో లేదు, పూర్తిగా కూడా వినరండి, వెంటనే నెగిటివ్ కామెంట్ చేసేస్తారంట, ఏం బాగలేదు, నచ్చలేదు
అని వెంటనే దాని గురించి ఏదో ఒక విమర్శనం. పూర్తిగా విని నువ్వు మాట్లాడినా పర్వాలేదు, పూర్తిగా ఒక వ్యక్తి గురించి తెలుసుకోకుండా, పరిపూర్ణంగా ఒక వ్యక్తి గురించి అర్థం చేసుకోకుండా మనుషుల మనసంతా చెడుతో నిండిపోయిన రోజులు ఇవి. చెడునే మన మీద విరజమ్ముతుంటారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారని బైబిల్ సెలవిస్తుంది. కదులుచున్న సముద్రం బురదను, మైలమును ఏ విధంగా బయటకు వేస్తుందో, మనుషులు ఈరోజు భక్తిహీనులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తిహీనతతో కూడిన మాటలు, బురదను, మైలమును మన మీద విరజిమ్మాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఈ బురద మనకు అంటకుండా, ఈ మాలిన్యం మనకు అంటకుండా ఉండాలంటే మన కొండ మీదకి ఎక్కి వెళ్ళాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యెరూషలేము యొక్క విశేషాలు ఏంటంటే, మొట్టమొదటిగా అది కొండ మీద కట్టబడిన పట్టణం. రెండో మాట కూడా చెప్తాను, ఫాస్ట్గా చదవండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యం. ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఇక్కడ నేను యెరూషలేం అంటే మనల గురించి చెప్తున్నాను, సంఘాన్ని గురించి. ఒకరి తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో అట్లా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సంఘము ఆదరించే స్థలముగా మారాలి. సంఘము ఓదార్చే స్థలముగా మారాలి. దేవుని ప్రియులారా, మీరందరూ ఒక్కొక్కరు తమ సాటి విశ్వాసుల పక్షాన, సంఘం పక్షాన, ప్రజల పక్షాన, సంఘం లోపల ఉన్నవారి ఎడల, సంఘం వెలుపటి వారి ఎడల ఒక తల్లి తన బిడ్డల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా ఆదరించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రష్యాలో ఒక మాల్, లేకపోతే ఒక సూపర్ మార్కెట్, లేకపోతే ఒక షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్, చాలా రద్దీగా ఉంటుంది ఆ షాపింగ్ మాల్. సడన్గా ప్రియులారా భూకంపం వచ్చేసి ఆ షాపింగ్ మాల్ కూలిపోయింది. షాపింగ్ మాల్ మొత్తం కూలిపోయి వేలాది మంది ప్రజలు ఆ మాల్లో చిక్కుకొని చాలామంది చనిపోయారు. 1 వీక్ తర్వాత, వారం తర్వాత కూలిపోయిన ఆ శిథిలాలన్నీ కూడా తొలగిస్తున్నారంట. వాస్తవంగా జరిగిందండి ఇది. అవన్నీ కూడా పడిపోయిన గోడలన్నీ కూడా తొలగిస్తూ ఉంటే, పక్కకు తొలగిస్తూ ఉంటే, ఒక గోడ క్రింద ఒక గోడ పడిపోయిందండి. దాని క్రింద శబ్దం వినబడుతుంది. అప్పటికే 1 వీక్ అయిపోయింది. వారం రోజు తర్వాత ఆ గోడని తొలగిస్తే, రిమూవ్ చేస్తే, ఆ గోడ కింద ఒక తల్లి, ఒక కూతురు ఇద్దరు ఉన్నారంట. ప్రాణాలతోనే ఉన్నారు, చనిపోలేదు. తల్లి కూతురు ఇద్దరు ప్రాణాలతో ఉన్నారండి. కూతురు కొంచెం పర్వాలేదు, కానీ తల్లి కొర ప్రాణంతో అల్లాడిపోతుందండి. వెంటనే ఆ గోడని రిమూవ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు. తల్లి ఇంత దూరం నుండి, కూతురు అల్లంత దూరంలో ఉందండి. ఆ తల్లి చేయి చాపితే కూతురుకి అందుకునేంత దూరంలో ఆ కూతురు ఉంది. ఇద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే వాళ్ళకి వైద్యం అంతా చేశారు, కోలుకున్నారు. రష్యాలో జరిగింది. అప్పుడు ఆ తల్లిని ఇంటర్వ్యూ చేశారంట ఆ మీడియా వాళ్ళందరూ వచ్చేసి. కాదమ్మా, వారం రోజు తిండి తిప్పలు లేకుండా మీరు ఎలా ఉన్నారు? వారం రోజు ఎలా ఆ శిథిలాల కింద అలాగ పడిన వాళ్ళు పడిన స్థితిలోనే ఉన్నారు, ఎలా ఉన్నారు వారం రోజు అని వాళ్ళు అడిగారంట. సరే, నీవైతే వయసులో పెద్దదానివి, తట్టుకోగలిగావు. ఆ పసిబిడ్డ, ఆ చంటి బిడ్డ 1 వీక్, దాదాపు 6-7 రోజులు ఎలా ఉందమ్మా? తిండి లేకుండా, నీళ్ళు లేకుండా ఎట్లా ఉండుంటుంది? భయంతో ఎలా ఉండుంటుంది అంటే, అప్పుడు ఆ తల్లి చెప్పుకుంటూ వచ్చిందండి, నిజమేనండి, మేమిద్దరు శిథిలాల కింద షాపింగ్ చేయడానికి వచ్చాం. సడన్గా భూకంపం వచ్చి కూలిపోయింది. ఆ గోడ కిందకి మేము వెళ్ళిపోయాం. పడిన లేవడానికి లేదు, కూర్చోవడానికి లేదు. అలాంటి స్థితిలో నా చేతికి అందేంత దూరంలో నా చిన్న పాప ఉంది. ఆ పాప అమ్మా దాహం 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 అని ఏడుస్తూ ఉంది. ఆకలి అని ఏడుస్తుంది. ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, ఆహారం ఇవ్వడానికి. నేను లేవలేని స్థితిలో, నా బిడ్డ కూడా లేచి నిలబడలేని స్థితిలో ఉంది. అందుకే ఆమె ఏం చేసింది తెలుసండి, తన చేతిని అక్కడ పడిపోయిన ఆ గోడలో ఉన్న ఆ సువ్వలని బయటకు వచ్చుంటే తన వేళ్ళని ఆ సువ్వలకి, లేకపోతే ఆ ఇనుముకి అట్లా తాకి గాయం చేసుకొని తన చెయ్యి తన బిడ్డ నోటికి అందిస్తే, ఆ తల్లి శరీరంలో ఏర్పడిన ఆ గాయం ఉంది కదండి, దాంట్లో నుండి రక్తం వస్తుంది కదండి, ఆ రక్తాన్ని పసిబిడ్డకి ఇస్తుందంట. ఆ రక్తం తాగి గొంతును తడుపుకుంటుందంట ఆ పాప. మరలా ఆకలేసి, అమ్మ ఆకలేస్తుంటే మరలా ఇంకొక వేళని గాయపరచుకోవడం, ఆ రక్తాన్ని
నోటికి అందిస్తే ఆ చంటి బిడ్డ ఆ తల్లి రక్తాన్ని కొంచెం తాగి వారం రోజు బతికిందంట. ఆ విషయాన్ని విన్నప్పుడు దేశమే కదిలిపోయారండి. ఒక తల్లి గుండెలో తన బిడ్డ విషయంలో ఇంత గొప్ప ప్రేమ ఉంటుందని చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. రష్యా గవర్నమెంట్ ప్రియులరా ఆమెను సత్కరించిందండి. వీరనారి అని, వండర్ ఉమెన్ అని, ఏంటండి అద్భుతమైన స్త్రీ అని ఆమెను గురించి రష్యా గవర్నమెంట్ ఆమెకి గౌరవించారనమాట, సన్మానం చేశారు. తల్లిలో అంత గొప్ప ఆదరణ ఉంటుంది. దేవుడు అంటాడు, ఒకరి తల్లి తన బిడ్డల్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేం, నీవే ఒక యెరూషలేం, సంఘమే ఒక యెరూషలేం. యెరూషలేం ఎలా ఉండాలి తెలుసండి? అందరినీ ఆదరించగలిగిన స్థితిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం ఆదరిస్తున్నామా? సౌలు గురించి చాలా చెడ్డ సమాచారాలు ప్రజలందరిలో ప్రాకిపోయిందండి. సౌలు అనేవాడు బ్యాడ్ అని, సౌలు అనేవాడు దుర్మార్గుడని, సౌలు అనేవాడు సంఘాన్ని హింసించేవాడని, సౌలు అనేవాడు సంఘాన్ని బాధించేవాడని, ఆయన తంత్రాలతో ఉంటాడని, కుయుక్తిగా ఉంటాడని, సంఘాన్ని పాడు చేసేవాడని, దూషకుడని, హింసకుడని, హానికారకుడైన మనుషుడని అందరి దగ్గర ఒక బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. ఎవ్వరు వాళ్ళు విశ్వాసులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఎవ్వరు ఆయన్ని దగ్గర తీసుకోవట్లేదు. కానీ బర్నబాలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, సౌలు గురించి గమనించి సౌలు పౌలుగా మారాడని తెలుసుకొని ఆయన చేరదీసి అపోస్తుల దగ్గరకు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. ఆదరణ, ప్రియులారా, ఆదరణను కలిగించగలిగిన బర్నబా. ఈరోజు ప్రియులారా, మనం సాటి మనుషుల పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళు ఆదరించి వాళ్ళని సన్మార్గంలో సద్భక్తితో సాగిపోయేటట్లుగా ప్రోత్సహించే వాళ్ళుగా ఉన్నామా? లేకపోతే సాటి మనుషులను కృంగదీసి మాటలతో వాళ్ళని బాధించి కష్టపెట్టే అనుభవంలో ఉన్నామా? యోబు భక్తుడు తన స్నేహితులు చూసి అంటాడు, మీరు ఆదరణకు కర్తలు కాదు, బాధలకి కర్తలు. ఎందుకయ్యా మీరు రావడం? ఎవరు పిలిచారని వచ్చారు మీరు? ఆయన కష్టాలేదో ఆయన ఉన్నాడు, ఆయన బాధ లేదో ఆయన పడుతున్నాడండి, ఆయన ఇబ్బందులేను. మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? బొట్టు పెట్టి పిలిచారా? యోబు స్నేహితుల్ని, లేకపోతే యోబు స్నేహితులు ఏమైనా మీకు లెటర్ రాశాడా? యోబు స్నేహితులు ఏమైనా కబురు పెట్టాడా? కొంచెం వచ్చి ఓదార్చి వెళ్ళండి అని ఏమైనా పిలిచాడంటే పిలవలా. పిలవకుండానే వచ్చారు స్నేహితులు. వచ్చి 7 రోజులు అలాగే కూర్చొని ఉన్నారండి. చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు 9ంటికి వచ్చి ఉంటారు ప్రార్థనకి. ఇప్పుడు టైం 9, 10, 11, ఒక 2:30 గంటలు అయింది. ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం. ఎంతసేపు కూర్చుంటారు? మిమ్మల్ని సాయంత్రం దాకా కూర్చొని ఇస్తే కూర్చుంటారా? 7 days మాటలు లేవు, ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోయారు. గొప్ప విషయమే ఇది. గొప్ప స్నేహితులు వీళ్ళు, ప్రాణ స్నేహితులే. 7 రోజులు కూర్చుంటే మనం అనుకుంటాం, అమ్మో ఎంత గొప్పవాళ్ళు, ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత ప్రేమాభిమానం అని మనం అనుకుంటాం. 7 days కూర్చున్న తర్వాత చిన్నగా ఒక్కొక్కడు నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. అందరి మాటల్లో యోబుని కష్టపెట్టేటట్టే మాట్లాడారు, యోబును బాధించేటట్లే మాట్లాడారు, యోబును దూషించారు, యోబు భక్తిని దూషించారు, యోబు కుటుంబాన్ని దూషించారు, యోబు పిల్లల్ని దూషించాడు, యోబు పిల్లల్ని దూషించారు. నోటి మాటల చేత అతనికి బాధను కలిగించారు. అప్పుడు యోబు అంటాడు, మీరు ఆదరణకు కర్తలు అనుకున్నా నేను, కానీ మీరు నన్ను ఆదరించకపోగా మీరు నన్ను నొప్పించి నాకు బాధను కలిగిస్తున్నారు, నా గాయాలు రేపుతున్నారు, నన్ను కష్టపెడుతున్నారని బాధపడ్డాడు యోబు భక్తుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని బాధిస్తుంటారు, మనల్ని నొప్పిస్తుంటారు, మనల్ని కష్టపెడుతుంటారు, మనల్ని బాధిస్తూ ఉంటారు. కానీ సంఘం ఎలాంటి వాళ్ళనైనా కానీ చేర్చుకొని వారిని ఆదరించగలిగిన అనుభవం ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆది అపోస్తుల రోజులో జరిగిన కార్యాలు, ఆది అపోస్తుల రోజులో జరిగిన ఆ కార్యాలు గమనిస్తే, ఆ సందర్భాల ప్రియులరా, ఓ ప్రాంతంలో ఆది అపోస్తులు సేవ చేస్తున్న దినాలు, ఒక ప్రాంతంలో ఇప్పుడు కోవిడ్ ఎలా వచ్చిందో, కరోనా వ్యాధి ఎలా వచ్చిందో, అట్లా కొన్ని వ్యాధులతో కొన్ని ప్రాంతాలు, మొత్తం ప్రాంతాలమే ఆ వ్యాధులతో చనిపోతున్నారంట. ముట్టుకుంటే అంటువ్యాధి, అవి అంటువ్యాధులతో చాలామంది చనిపోతున్నప్పుడు, అప్పుడు క్రైస్తవులు అపోస్తులు ఏం చేశారు తెలుసండి? ఎవరెవరైతే రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరామర్శించి వాళ్ళకి సేవ చేస్తారంట.
సొంత కుటుంబస్తులు, రక్త సంబంధికులు వదిలేసి వెళ్ళిపోయి గ్రామాలు ఖాళీ అయిపోతుండేది, రోగుల్ని ఆ గ్రామాల్లో వదిలేసి. కానీ అపోస్తులు, దేవుని ప్రియులు, క్రైస్తవులు ఆ రోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి, వాళ్ళకు ప్రేమ చూపించి, వాళ్ళకి ఆదరించి, వాళ్ళకి సత్కారం చేసి, సత్క్రియలు చేసి, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తుంటే ఆ తర్వాత వాళ్ళు కోలుకున్నారండి. ఆ దినాల్లో అంటే ప్రియులరా, సంఘం మరింతగా విస్తరించింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. జస్ట్ వాక్యమే కాదు, పౌలు గారు అంటారండి, మీకు దేవుని వాక్యమే కాదు, మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే సంఘం అంటే. కేవలం వాక్యాన్ని ప్రకటించడమే కాదు, ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించగలిగిన వాడే సేవకుడు, వాళ్ళని ఆదరించగలిగిన వాడే విశ్వాసి. యెరూషలేము అని పిలువబడుతున్న మనం ఈరోజు అనేకులకి ఆదరణను అందించగలిగిన వారుగా ఉన్నామా? పరిశుద్ధాత్మను గురించి రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. మరి ఆ పరిశుద్ధాత్మని చేత కొనసాగించబడుతున్న మనం ఈరోజు ఇతరుల్ని ఆదరిస్తున్నామా? కొంతమందికి ఎంతసేపటికి వాళ్ళ గొడవలే, వాళ్ళ కష్టాలే, చిట్టాలు చెప్తుంటారు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే, మన సమస్యలు కాదండి. సొలొమోను గురించి బైబిల్ మనం చదివితే, సొలొమోను ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఆయన చేసిన ప్రార్థన ఎవరికంటే అన్ని జనులందరి కోసం ప్రార్థన చేశాడు. అదేంటంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించి వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, యాజకులందరి కోసం ప్రార్థన చేశాడు, తన ఫ్యామిలీ కోసం చిన్న ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిస్వార్థమైన మనస్సు. సొలొమోను గారికి ఎంతమంది భార్యలు అండి చెప్పాలి? ఎంతమంది భార్యలు? 1000 మంది. 1000 మంది భార్యల కోసం ప్రార్థన స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు బట్టి ఉంటుందండి? ఒక్కొక్క భార్యది ఒక్కొక్క సమస్య. ఒక ఆమెకేమో కడుపు నొప్పి, ఒక ఆమెకేమో జుట్టు రాలిపోతుంది, ఇంకొక ఆమెకేమో ఇంకొక సమస్య. వాళ్ళందరి సమస్యలు విని సొలొమోను అందరి కోసం ప్రార్థన చేస్తుంటే, మరి 1000 మంది భార్యలు, మరి ఎంతమంది పిల్లలు, ఎంతమందికి టీకాలు వేయించాలి, ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉంటాయో. వీటన్నిటి కోసం ఆయన ప్రార్థన చేశారో లేదో మనకు తెలియదండి. తన ఫ్యామిలీ కోసం చాలా షార్ట్ ప్రేయర్ అనమాట. అయ్యా, దావీదును బట్టి నీవు చేసిన వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమన్న షార్ట్ ప్రేయర్ చేశాడు. అందరి కోసం ప్రార్థన చేశాడు. అన్ని జనుల కోసం, రాజుల కోసం, అన్ని జనుల కోసం, ప్రజల కోసం, యాజకుల కోసం, అందరి కోసం ప్రార్థన చేశాడు. కాబట్టి అనేకుల కోసం ప్రార్థించి ఆదరించగలిగిన అనుభవం మనందరికీ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దావీదు చరిత్ర మనం తీసుకుంటే, దావీదు అనేకులను ఆదరించగలిగిన వ్యక్తిగా ఉండేవాడు. ఒకసారి ఐగుప్తుడు ఒకడండి, ఐగుప్తు దేశానికి చెందినవాడు, అమాలేకులకు ఆయన బానిసగా ఉంటున్నాడు. ఒక పొలంలో ఆయన పడి ఉన్నాడు. దావీదు భక్తుడే తన కుటుంబాన్ని పోగొట్టుకొని, తనతో ఉన్న వాళ్ళందరూ తమ కుటుంబాలను పోగొట్టుకొని చాలా బాధలో ఉన్నారు. ఏడవడానికి కూడా శక్తి లేకుండా పోయేంతవరకు ఏడ్చుచు, కన్నీరు విరుస్తూ ప్రలాపిస్తున్నారు. దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ దావీదుని రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నిస్తున్నారు. చాలా కఠినమైన సమయాలు అవి. అలాంటి కఠినమైన సందర్భాలు ఎవరో వచ్చి చెప్పారు, అయ్యా, పొలంలో ఒకడు పడున్నాడు, వాడు తిండి తిప్పలు లేకుండా పడున్నాడు, చూడ్డానికి మా ఐగుప్తుడిలాగా ఉన్నాడు, వాడు అమాలేకులకు బానిసగా ఉన్నట్టున్నాడు, మరి ఎవరో పడున్నారంటే అతను తీసుకొచ్చి అతను పరామర్శించి అతనికి ఆహారం ఇచ్చి, ఆయన ప్రాణం తెప్పరిల్లేటట్లుగా ఆయనకు ఆహారం పంచిపెట్టి ఓదార్చాడు. ఈరోజు ప్రియులరా, ఎంతసేపటికి మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మనతో మాట్లాడితే చెడ్డ చిరాకు, విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్, మనమే బాధలో ఉంటే మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు వీడిదేంటి గొడవ అని చెప్పి మనం అందరి మీద విరుచుకోబడుతుంటాం. మన దేవుడు ఎక్కడ ఉంచాడంటే ఆదరించగలిగిన స్థలంలో ప్రభు ఉంచాడు. చప్పట్లు కూడా అందరు గట్టిగా. అందరిలాగా మనం థింక్ చేయకూడదు, అందరిలాగా మనం ప్రవర్తించకూడదు, అందరిలాగా మనం కొనసాగించబడకూడదు. అందరినీ ఆదరించగలిగిన స్థితి. దావీదు భక్తుడికే తన పిల్లలను పోగొట్టుకొని, తన భార్యను పోగొట్టుకొని, తమ కుటుంబాన్ని పోగొట్టుకొని, అందరూ తనకు శత్రువులు అయిపోయి రాళ్లతో కొట్టి చంపాలని ట్రై చేస్తున్న సందర్భాలు అవి. తానే చాలా కష్టాల్లో ఉన్నాడు. అప్పుడు ఒక న్యూస్ వచ్చింది, ఎవరో తిండి లేకుండా పడున్నాడంటే అతను తీసుకొచ్చి అతనికి పరామర్శించి ఆదరించారు. అదే సంఘం అంటే. హల్లెలూయా. దోర్కా అనే ఒక శిష్యురాలు, తబితా అనే మహిళ, ఒక ఆవిడ చనిపోతే ఆమె దేహాన్ని కడిగి శుద్ధి చేసి మేడగదిలో ఉంచారండి. సమీపంలో దైవజనుడు పేతురు గారు ఉన్నారని తెలిసి కబురు పెట్టారు. పేతురు వచ్చాడండి. అక్కడున్న విధవరాలు చాలామంది వచ్చి
దోర్కాన శిష్యురాలు, లేకపోతే తబితన మహిళ వాళ్ళ కోసం కుట్టించిన వస్త్రాలన్నిటిని చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారంట. దేవుడు మనల్ని ఒక మంచి స్థాయిలో పెట్టినప్పుడు అనేకులు ఆదరించలేదు. నీకు దేవుడు సమృద్ధినిస్తే అది నీవు తిని నీవు అరిగించుకోలేక అల్లాడడానికి కాదు. దేవుడు ఆ సమృద్ధి ఇచ్చింది. ఆ సమృద్ధి వలన అనేకుల అవసరాలు తీర్చబడాలి. అదేనండి దైవ చిత్తం. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నెక్స్ట్ మంత్ ఏ మంత్ అండి చెప్పాలి. నెక్స్ట్ మంత్ ఏ మంత్? డిసెంబర్ అంటే చాలండి అందరి నోటి మీద చిరునవ్వు, అందరి పలు వరస ప్రకాశిస్తుంది. డిసెంబర్ మాసం అంటేనే సందడి, డిసెంబర్ మాసం అంటేనే షాపింగు, డిసెంబర్ మాసం అంటే చాలు కొత్త కొత్త వస్త్రాలు, ఊరంతా అప్పు, ఇల్లంతా అప్పు, ఒళ్ళంతా అప్పు, అంత చేసుకొని పండగ చేసుకుంటారు. 25వ తారీఖు చాలా సంతోషంగా ఉంటారు. 26వ తారీఖు రెడ్డి గారు వచ్చి ఉంటారు, అప్పిచ్చిన రెడ్డి గారు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, నా అభిప్రాయంలో సంతోషం, ఆనందం అనేది మనం షాపింగ్ చేసుకొని, మన వస్త్రాలు కొనుక్కొని, మనం ధరించుకొని, మనం అద్దాల ముందు నిలబడి అద్దం అరిగిపోయేటట్లు, అద్దం సిగ్గుపడేటట్లు మనం అలంకరించుకొని, ఆ తర్వాత బయటకు వచ్చి నచ్చిందా, బాగుందా, మ్యాచింగ్ సరిపోయిందా, కలర్ సరిపోయిందా, కాంబినేషన్ బాగుందా అని అందరూ నచ్చిందా అందరి ఇష్టాలని కూడా తెలుసుకొని ఆ తర్వాత వచ్చి సతికిల పడ్డం కాదండి క్రిస్మస్ అనేది. ప్రియులారా, మనకిచ్చిన సమృద్ధి. నా అభిప్రాయంలో ఇప్పుడు నేను ఒక డ్రెస్ కొన్నాను అనుకోండి, అది 2,000 రూపాయల విలువ అనుకోండి, లేకపోతే 4,000 రూపాయల విలువ అనుకోండి. 4,000 రూపాయల విలువ కలిగిన ఒక జత బట్టలు కొనుక్కొని దాన్ని కుట్టించుకొని నేను ధరించుకొని సంతోషించడం కన్నా, నేను కుట్టించుకొని ఆ 3,000 రూపాయలు లేకపోతే 4,000 రూపాయల విలువ కలిగిన ఆ డబ్బుతో ప్రియులారా ఇంచుమించు నలుగురికి బట్టలు కొనవచ్చు, నలుగురు కొనవచ్చు, ఇంకా వీలైతే ఎనమండుగురు కొనవచ్చు. కొని 10 మందికి సహాయం చేసి, లేని వాళ్ళకి సహాయం చేసి, పేదవాళ్ళని కనికరించి అనేకులను ఆదరించడమే క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. 10 మంది వృద్ధుల్ని పోగు చేసి 10 మందికి ఏదైనా కొనిపెట్టి ఒక ముద్ద అన్నం పెడితే, వాళ్ళకు ముద్ద అన్నం తిని మన ఇచ్చిన ఆ వస్త్రాన్ని తీసుకుంటే వాళ్ళ కళ్ళలో ఉన్న సంతోషం, ప్రియులారా వాళ్ళ ముఖం మీద కనబడుతున్న ఆ సంతోషం చూస్తే మన ఆనందం రెట్టింపు అవుతుంది. అదే క్రైస్తవ జీవితం. మనం పోయాక కూడా 10 మంది వచ్చి చెప్పాలి, అయ్యా ఈ సహోదరుడు ఉన్నప్పుడు మాకు ఇలా సహాయం చేశారని చెప్పేటట్టు ఉండాలి. ఒక మానవుడిగా, ఒక మనుషుడిగా బ్రతికిన కాలంలో ఎంతమందికి మనం ఉపయోగపడ్డాం, ఎంతమందికి సహాయం చేస్తామనేది కూడా ముఖ్యం. ఒక అన్యుడే సాటి మనుషులకి సహాయం చేయాలనే దృక్పథంతో పోరాడుతుంటే, ఒక క్రైస్తవుడు, దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమ చేత నింపబడినవాడు, ఆదరణకర్త యొక్క సహాయం పొందుకున్నవాడు, ఈరోజు సాటి మనిషికి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారిందా? మన తిండి, మన వస్త్రం, మన బ్రతుకు, ప్రార్థన కూడా మన కోసమే. నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లల ఎడ్యుకేషను, నా పిల్లల ఫ్యామిలీసు, వాళ్ళ వివాహాలు, వాళ్ళకి సంతానం, ఇలా మన అవసరాల గురించి థింక్ చేస్తున్నామే తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తున్నామా? నా అభిప్రాయంలో ఏసన్ గారు ఉన్నారండి. ఏసన్ గారు నేను బాగుండాలి అని కోరుకొని ఉంటే గోరంట్లలో ఇప్పుడున్న సేవ ఏంటండి ఇంకెలా ఉండదు ఆలోచించాలి. నేను బాగుండాలి, నేను చేస్తున్న పరిచర్య బాగుండాలి. ఏసన్ గారు తమను గురించి మాత్రమే థింక్ చేస్తుంటే అక్కడున్న సేవ ఇంకెలా ఉండుండేదో నాకు తెలీదు. ఏసన్ గారు నేను ఒక్కడే బాగుండాలని కోరుకోలేదు, అందరూ బాగుండాలి, అందరూ సేవ చేయాలని గ్రామాలు తిరిగి ఆయన ఏ గ్రామాలు అడుగుపెట్టాడో అక్కడంతా మందిరాలు కట్టుకుంటూ వచ్చాడనమాట. హల్లెలూయా. మేమందరూ ఈరోజు సేవ చేస్తున్నాం, మేమందరూ ఈరోజు మినిస్ట్రీస్లో వేల మంది సేవ చేస్తున్నామంటే దాని అంతటికి కారణం ఏంటంటే ఏసన్ గారు అడుగుపెట్టిన ప్రతి చోట మందిరాలు కట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడెక్కడో ఉన్న మా అందరిని సమకూర్చి మాకు బుద్ధి చెప్పి, మాకు సేవ నేర్పించి, విషయాలు తెలియచేసి, మా కోసం ప్రార్థించి, మాకు బుద్ధి చెప్పి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని సరిచేసి, మమ్మల్ని ప్రయోజకులుగా మార్చారు. కాబట్టి ఈరోజు ఏసన్ గారు మన మధ్యలో లేనప్పటికీ ప్రియులరా, ఆయన ద్వారా పెంచబడి, ఆయన చేత నడిపించబడిన మా జీవితాలు, మీ జీవితాలు ఈరోజు రాష్ట్రమంతటికి, దేశమంతటికి ఆశీర్వాదకరంగా మారింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆదరించేవారుగా మనం మారాలి. ఇంకా యేసుప్రభు అన్నాడు, యెరూషలేము నుండి మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి.
అని శిష్యులతో చెప్తే వాళ్ళు యెరూషలేము నుండి వెళ్ళక వాగ్దానం కోసం కనిపెట్టారు. అక్కడ పరిశుద్ధాత్మని యొక్క శక్తి కుమ్మరించబడింది. ఆ యెరూషలేం అనేది ఒక పవర్ స్టేషన్గా మారింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. పవర్ స్టేషన్గా మారాలి దేవుని ప్రజలు. నీలో నుండి ప్రియులరా దేవుని మహిమ బయలు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు చేతులు చాపుతున్నప్పుడు, నీవు విశ్వసిస్తున్నప్పుడు, నీవు దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటూ ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా మార్చబడదువుగాక. దేవుడు అంటాడు, అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదం అంటే రెండు అనుభవాలు. ఒకటి మనం దీవించబడాలి, రెండోదిగా మన దగ్గర నుండి దేవుని యొక్క ఆశీర్వాదం ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక పవర్ స్టేషన్గా నువ్వు మారాలి. వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. అక్కడ నుండి దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి ప్రజల్లోకి వెళ్ళిందండి. పేతురు నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో నీకే పవర్ లేకపోతే ఇతరులకు పవర్ ఎలా పంచుతావు? ఏంటండి, షవర్ కింద నిలబడడం తెలుస్తుంది కానీ పవర్ పొందుకోవడం తెలియట్లేదు కొంతమందికి. పరిశుద్ధాత్మలు కనిపెట్టి ప్రార్థించి ఆ పవర్ పొందుకోవాలి. ఆ పవర్తో నువ్వు బయటికి వెళ్తే, ఆ శక్తితో నువ్వు బయటికి వెళ్తే ప్రియులారా నీలో నుండి దేవుని శక్తి ప్రజల్లోకి వెళ్తుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేవునికి మనుషుల మధ్యలో ఒక ప్రతినిధిగా నువ్వు నిలబడాలి, ఒక రాయబారిగా నువ్వు నిలబడాలి. అదే క్రైస్తవ జీవితం. దానికోసమే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, దానికోసమే ప్రభు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఒకటి ప్రియులారా, యెరూషలేం అంటే కొండ మీద కట్టబడాలి. రెండోదిగా యెరూషలేం అంటే అనేకుల్ని ఆదరించాలి. ఇంకొక చిన్న మాట చెప్పి నేను నా మాటలు ముగిస్తానండి. చదవండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్లారు. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకం నుండి దిగి వచ్చుట నేను చూశాను. చాలండి. మూడో మాట, యెరూషలేముకు ఇవ్వబడిన మరొక అనుభవం ఏంటంటే, ఒకటి పెండ్లి కుమార్తె, రెండవదిగా గొర్రెపిల్ల భార్య. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. భూలోకంలో ప్రతి ఆడపిల్ల ముందు పెళ్లి కుమార్తెగా మారుతుంది, తర్వాత భార్యగా మారుతుంది. అంతేనా? భూలోకంలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా కానీ ఫస్ట్ పెళ్లి కుమార్తెగా మారుతుంది, సెకండ్ భార్యగా మారుతుంది. కానీ సంఘ విషయంలో ముందు పెళ్లి భార్యగా మారుతాము, ఆ తర్వాత పెళ్లి కుమార్తెగా మారుతాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నేను ఒక పెళ్ళికి వెళ్ళానండి. అక్కడ పెళ్లి కూతురుని సిద్ధం చేశారు. చాలా చక్కగా ఉందండి. వైట్ గౌన్ వేశారు, చక్కగా ముసుగేశారు, తెల్లటి ముసుగేశారు. చాలా చక్కగా ఉంది. చేతి మీద ఏదో ఫ్లవర్ బొకే ఏదో ఇట్లా వేలాడదీశారు. ఇలా ఫ్లవర్ బొకేస్ పట్టుకొని ఉంది. చిన్నగా నడుస్తుంది. వెనక నుండి వేలు పట్టుకోవడానికి ఒక 2-3 నిలబడినట్టున్నారండి. వాళ్ళు ఆ వేలు పట్టుకొని అక్కడ నుండి నడిచి వస్తూ ఉంటే జనమంతా లేచి నిలబడుతున్నారు. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అమ్మాయి చాలా చక్కగా ఉందండి. అందరి కళ్ళు ఆ పెళ్లి కుమార్తెని చూస్తూ ఉండిపోయారండి. అంత చక్కగా ఉంది. అందరూ లేచి నిలబడ్డారు. వివాహం చాలా ఘనంగా జరిగింది. పెళ్ళిళ్ళు అందరూ చెప్పుకున్నారు, ఎంత చక్కగా ఉంది అమ్మాయి, కుందనపు బొమ్మలాగా ఉందని చాలామంది చక్కగా చెప్పుకున్నారు. ఒక 3 నెలల తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. 3 నెలల తర్వాత ఇంటికి వెళ్తే సడన్గా కాలింగ్ బెల్ నొక్కితే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశారండి. మొహం అంతా మసి ఏంటండి, ఒక నైట్ వేసుకొని జుట్టంతా ఏంటండి చిందరబందరగా ఉందన్నమాట. ఏదో అంట్లు తోముతున్నట్టుందండి. అడావుడికి వచ్చేసింది. 2 చేతులు సబ్బుతో నిండి ఉందండి. మొహమంతా మసిగా ఉంది. నేను ఎవరింటికి వచ్చానమ్మా, ఫలానా వాళ్ళంటే ప్రైజ్లాడనయ్యా, నేనేనన్నయ్యా అంటుంది. ఆ తర్వాత లోపల పిలిచి ఏంటండి జుట్టంతా చింపరుగా ఉంది, చేతుల్లో మసి ఉంది, సబ్బు ఉన్నట్టుంది, నైట్ వేసుకున్నట్టుంది, అసలు చాలా వికృతంగా వికారంగా ఉంది. నేను ఒక్కసారి అలా చూశాను. మరి నాన్న, ఆ రోజు పెళ్లి రోజు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఈరోజు ఏంటి ఇంత మందంగా ఉంది. అప్పుడు నేను ఏంటి నాన్న 3 నెలల క్రితం పెళ్ళిలో అంత అద్భుతంగా ఉన్నా అంటే అప్పుడు అనింది, అది పెళ్లి కుమార్తె పాత్ర అన్న, అక్కడ అలాగే ఉండాలి. ఇది భార్య పాత్ర.
ఇక్కడ నేను గౌన్ వేసుకొని, వైట్ గౌన్ వేసుకొని అంట్లో తోమలేనుగా, వేసుకొని బాగుంటుంది కదా. అది పెళ్లి కుమార్తె పాత్ర, అక్కడ అలాగే ఉండాలి. ఇది భార్య పాత్ర, ఇక్కడ బాధ్యతలు ఉన్నాయి. నా భర్తను కనిపెట్టుకోవాలి నేను. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆయన కావాల్సినవి సిద్ధం చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, అంట్లన్నీ తీసుకెళ్ళి అంట్లు తోమడానికి ఒక ఆమె వచ్చినా అవన్నీ తీసుకెళ్ళి అక్కడ వేయాలి. ఆ తర్వాత అత్తగారిని చూసుకోవాలి. షుగర్ పేషెంట్ మా అత్తగారు, ఆమెకి వెళ్ళి ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేసి ఆమెకి వైద్యం చేయాలి. అండ్ ఆమెకు కావాల్సినంత తీసుకురావాలి, ఆమెకి ఫుడ్ అందించాలి. మా మామయ్య గారికి పక్షవాతం వచ్చి మూల మీద ఉన్నాడు, ఆయన పట్టించుకునేవాళ్ళు, ఆయన్ని చూసుకోవాలి. మా మర్దిని చూసుకోవాలి. మా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఇవన్నీ ఒక భార్య పాత్రన ఉండేది 2 చేతులు. ఈ 2 చేతులతో నేను అద్భుతాలు సృష్టించాలి, ఎందుకంటే ఇది భార్య స్థానం. స్తోత్రం చెప్పడదు గట్టిగా గట్టిగా హల్లెలూయా. పెళ్లి కుమార్తెకి అయితే ఏ కష్టాలు ఉండదండి. మేకప్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, బట్టలు వేసేవాళ్ళు ఒకరు ఉంటారు, పూలు పెట్టేవాళ్ళు ఒకరు ఉంటారు, నగలు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, నడిపించేవాళ్ళు ఒకరు ఉంటారు, దారి చూపేవాళ్ళు ఒకరు ఉంటారు. కెమెరామెన్ ఏమో ఫుల్గా ఆ పెళ్లి కూతురునే ఫోకస్ చేస్తూ ఉంటాడు. అర్థమైందండి? అంటే పెళ్లిలో పెళ్లి కూతురే స్పెషల్. స్తోత్రం చెప్పడదు గట్టిగా గట్టిగా హల్లెలూయా. పరలోకంలో జరగబోతున్న గొర్రెపిల్ల వివాహం మహోత్సవంలో ఎవరండి స్పెషల్? ఎవరండి చెప్పాలి? మనమందరూ అక్కడ మనం ప్రత్యేకమైన వాళ్ళు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. కొత్త నిబంధన సంఘమైన మనం పెళ్లి కుమార్తెగా మారాలంటే ముందు గొర్రెపిల్ల భార్యగా మారాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన భార్య, ఇంకా పెళ్లి కాలేదు కానీ ఆయన భార్య అని రాయబడింది. తను సిద్ధం చేసుకుంటుందని. సో దేవుని బిడ్డారా, విశ్వాసయాత్రలో సాగిపోతున్న మనం భార్య స్థానంలో, గొర్రెపిల్లకు భార్య స్థానంలో సంఘం ఉంది కాబట్టి ఆ భార్యకి కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. షూలమితి అంటదండి, నేను నల్లగా ఉన్నానని నన్ను చిన్న చూపు చూడొద్దు, నేను నల్లని దానైనను సౌందర్యవంతురాల్ని, నేను ఎందుకు ఇలా నల్లగా మారానంటే ఎండ తగిలిన దానను అంటది. అది చదవండి పరమగీతాలు 1:6 వచనం. నల్లగా ఉన్నానని మీరెవరు నన్ను చిన్న చూపు చూడొద్దు, నేను ఎండ తగిలిన దాను. చాలు ఎండ తగిలిన దాను. నా సహోదరులు కోపించి ద్రాక్ష తోటకు నన్ను కావలి ఉంచారు. చూడండి, నన్ను ద్రాక్ష తోటకు నన్ను కావలిగా ఉంచారు. ఎండ తగిలి నేను నల్లగా మారిపోయాను. సంఘానికి ఎండ తగులుతూ ఉంటుంది, కష్టాలు తగులుతూ ఉంటుంది, అగ్ని కొలిమిలో దేవుడు నడిపిస్తూ ఉంటాడు, కష్టాల పాలు చేస్తుంటాడు. ఎండ తగిలి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో మనం నలిగిపోతుంటాము, మన రూపం మారిపోతుంటుందేమో. ఇది భార్య స్థానం, మనం ఇలా ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వడానికి కోసం వెళుతున్నప్పుడు కట్టెల మోపు ఎవరి మీద ఉంచాడు చెప్పాలి? ఎవరి మీద? ఇస్సాకు. కట్టెలు ఆయనే మోయాలి, ఆయనే బలి అవ్వాలి. ఆయన చంపడానికి ఆయన మీద కట్టెల మోపు పెట్టి తీసుకెళ్తున్నాడు. అబ్రహాం గారిని మనం ఇక్కడ తక్కువ చేయడం కాదు కానండి, నేను అంటాను, కొడుకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నాను, ఒక చిన్న మాట, రే బాబు దేవుడు నేను కోరుకున్నాడు, నేను బలి ఇవ్వాలనుకుంటున్నాను అని ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ అమ్మకి చివరి చూపు చూసి వాళ్ళ అమ్మకి ఒక ముద్దు పెట్టుకొని వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని వచ్చేవాడు కదండి. ఏమి చెప్పకుండా సరే, నీకు దేవుడికి మధ్యలో ఉన్న రిలేషన్ గొప్పది, ఓకే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. కనీసం ఆ పిల్లోడిని బలి ఇచ్చేటప్పుడు ఆ పిల్లోడిని పర్మిషన్ అడిగేది లేదా? ఆ పిల్లోడిని నీ బలి ఇవ్వడానికి వెళ్తున్నావు బాసు, కనీసం ఒక మాట అడిగేది లేదంటే అడగలా, కనీసం విషయం కూడా చెప్పలేదండి. ఆయన చేతుల మీద కట్టెలు మోపించుకొని తీసుకెళ్ళి సడన్గా బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి బలిపీఠం పెట్టి, ఇది ఒక కోణంలో సరే అది అబ్రహాం త్యాగం, అది వేరే విషయం. అబ్రహాం త్యాగం చేశాడు, అది వేరే విషయం. కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చి మనం ఇస్సాకు స్థానంలో నిలబడి మనం ఆలోచిస్తే ద్రోహం కాదంటారా? దేవుడే చూసుకుంటాడని చెప్పుకుంటూ వచ్చి సడన్గా కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టి కత్తి తీసి ముక్కలుగా నరకాలంటే ఒక తండ్రి చేతులు ఏ పిల్లవాడు చావాలని కోరుకుంటాడంటే ఇది ద్రోహం కాదంటారా? ఒక కోణంలో ఆలోచిస్తే ద్రోహం కాదంటారా? ఏమీ చెప్పకుండా, ఆ టైంలో కూడా చెప్పలేదండి, కుమారుని తీసి బలిపీఠం మీద కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం మీద పెట్టారు. నేను అంటాను, ఇస్సాకు విడిపించుకోలేడా? అబ్రహాం ముసలి తాత కాదండి, ఆయన పక్కకు తోసేసి పారిపోలేడా? పారిపోగలడు. సామర్థ్యం లేదంటే సామర్థ్యం ఉంది, సామర్థ్యం ఉండి కూడా
కాళ్ళు చేతులు బిగిస్తుంటే అప్పగించుకొని బలిపీఠం మీద అంతటి విధేయత గలవాడికి చెప్పకుండా ఎలా ఒక కోణంలో ఆలోచిస్తే అతనికి ద్రోహం చేసినట్టు కాదంటారండి. దేవుడు వెంటనే వచ్చి ఇస్సాకు సైడ్ తీసుకొని దేవుడు మాట్లాడి, అబ్రహమా ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయకు అని దేవుడు వచ్చి మాట్లాడాడు కాబట్టి పర్వాలేదు. ఒకవేళ మాట్లాడకపోయి ఉంటే అది ద్రోహం కాదంటారా? కొన్నిసార్లు మన లైఫ్లో మన దేవుడు నడిపిస్తున్న మార్గాలో చూడండి, తన మరణ శాసనాన్ని ఊరియా యొక్క మరణ శాసనాన్ని ఆయన చేతిలోనే పెట్టి దావీదు యుద్ధ భూమికి పంపించాడు. ఊరియాని చంపమనే వ్రాత ఆ శాసనాలు ఆ కాగితంలో ఉందండి. తన చేతిలోనే ఆ లెటర్ని ఇచ్చి యుద్ధ భూమికి పంపించాడు. ద్రోహం కాదంటారండి. ఎంత మంచి సైనికుడు, దేశాన్ని ప్రజల్ని ప్రేమించి ఎంత మంచి సైనికుడు. తన మరణ వార్తను తను మరణించాలనే విషయాన్ని తన చేతిలో ఇచ్చి చాలాసార్లు ద్రోహం చేసే మనుషులు, అన్యాయం చేసే మనుషులు, అక్రమం చేసే మనుషుల మధ్యలో మనం సంచరిస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. శూలమైతే అంటది, ఎండ తగిలి నేను నల్లని దానిగా మారిపోయాను. నిందలు పొంది అవమానాల మధ్యలో మనం నల్లని వారుగా మారిపోతున్నావేమో. కలవరపడొద్దండి. నీవు భార్య స్థానంలో ఉన్నావు, పెళ్లి భార్య స్థానంలో ఉన్నావు. ఈరోజు నీవు శ్రమ పడతావు. ఒకరోజు వస్తుందండి, ఆ రోజు దేవుడు నిన్ను అలంకరిస్తాడు. ఎలా అలంకరిస్తాడంటే ఒక పెళ్లి కుమార్తెగా దేవుడు నిన్ను అలంకరిస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనస్సు చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నూతన యెరూషలేము పెళ్లికై అలంకరించబడిన సంఘం, వధూ సంఘం. ఓ రోజు నీ పెళ్లి కుమార్తెగా మారుతావని వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్లో రిబ్కా చరిత్ర మనం చదివినప్పుడు ఎలియాజరు వచ్చేసి రిబ్కాకేమో వెండి వస్తువులు, బంగారపు వస్తువులు ఇచ్చాడు. వాళ్ళ సహోదరులకేమో వస్త్రాలు ఇచ్చాడు. రిబ్కా సహోదరులకి వస్త్రాలు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు. రిబ్కాకు మాత్రం వెండి వస్తువులు, బంగారు వస్తువులు ఇచ్చినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. వధూ సంఘముగా మారాలనుకున్న వాళ్ళకి దేవుడు వెండి వస్తువులు, బంగారపు వస్తువులు ఇస్తాడు. సంఘంలో కొంతమంది పాత్ర ఏంటంటే అన్నస్థానం, చెల్లి పాత్ర స్థానం, లేకపోతే బ్రదర్ పోస్ట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేస్తాడు దేవుడు, అంతే. కానీ పెళ్లి కుమార్తెగా మారాలనుకున్న వాళ్ళందరికీ దేవుడు వెండి అనే విమోచన, బంగారం అనే విశ్వాసాన్ని దేవుడు దయచేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఆమెకి వెండి వస్తువులు, బంగారు వస్తువులు ఇచ్చారంటే ఆమె సుదీర్ఘ ప్రయాణం చేయాలి. నువ్వు పెళ్లి కుమార్తెగా మారాలంటే ప్రియులారా, ఒక రోజులో 2 రోజులు జరిగే ప్రక్రియ కాదు. లాబాను లాంటి వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటుంది. లాభాలు అనే వాళ్ళకి లాభం లేకుండా ఏ పని చేయడు, ఆయన పేరే లాభాలు. ప్రతిదీ లాభ నష్టాలు చూసుకుంటాడు. మనం మంచిగా సంపాదించామా, చెడుగా సంపాదించామా, ఇవన్నీ ఆలోచించరు. లాభం వచ్చిందా అని ఆలోచించేవాళ్ళు కొంతమంది. కానీ రిబ్కా అలా కాదండి, సుదీర్ఘమైన ప్రయాణం, ఒంటి మీద సుదీర్ఘ ప్రయాణం చేయాలి. ఆమెకి వెండి వస్తువులు, బంగారు వస్తువులు ఇచ్చారండి. ఆ వస్తువులు ధరించుకొని ఆమె ప్రయాణం చేస్తూ సుదీర్ఘ ప్రయాణం చేసి ఇస్సాకు దగ్గరికి వెళ్తే అక్కడ ఇస్సాకు ఆమెను తన తల్లి గుడారంలోనికి తీసుకెళ్ళాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. మనం ప్రియులారా ఒకరోజు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, ప్రభు ఎదుట మనం నిలబడతాం. అప్పుడు మనల్ని ప్రియులారా యేసయ్య తన అంతఃపురంలోనికి మనల్ని తీసుకెళ్తాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. తన విందుశాలలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అది పెళ్లి కుమార్తె యొక్క విశేషాలు. కాబట్టి ఒకటి భార్య పాత్రని, భూమి మీద భార్య పాత్రను వహించు. అప్పుడు మన పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి కుమార్తెలాగా భూమి అంతంతట ప్రియులరా, భూరాజులందరిలో ప్రియులరా ఒక ఉన్నతమైన అనుభవం దేవుడు మనకు ప్రసాదించి పెళ్లి కుమార్తెగా అలంకరించబడే సంఘం ప్రభు ఎదుట నిలబడాలి. దానికోసం వెండి వస్తువులు, బంగారు వస్తువులు అంటే ప్రియులరా, వెండి అంటే జ్ఞానానికి, వెండి అనగా విమోచనకు సాదృశ్యం. మనం విమోచించబడాలి, మన స్వతంత్రులుగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దేని చేత మనం అలంకరించబడాలంటే స్వతంత్రులుగా ఉండాలి. మనం దేనికి బానిసలు కాకూడదు, దేనికి మన బానిసలు కాకూడదు. కొంతమంది పిల్లలకి బానిసలు చెప్పకూడదండి. ఎందుకో మరి ప్రభు ప్రేరేపిస్తున్నాడు. పిల్లలు చేసే కొన్ని పనులకి తల్లిదండ్రులు పడే కష్టాలు
ఎవరికి బానిసలు అవ్వద్దు. పిల్లల్ని ప్రేమించండి, ఆదరించండి, ధైర్యపరచండి, అంతే తప్ప పిల్లలకు బానిసలు అవ్వకూడదు. ఓ రోజు మిమ్మల్ని బజార్లో నిలబెట్టవచ్చు, పిల్లలు మిమ్మల్ని తట్టుకోలేకపోతారు, గుండె బద్దలైపోతుంది, గుండె చెరువు అయిపోతుంది, కళ్ళు చెమ్మెక్కుతుంది. అంతేకా పిల్లలు చెప్పలేం, ఎవరు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటారో అలా ఉండాలని నేను అనట్లేదండి, చెప్పలేము. కాబట్టి ఎవరికి బానిసలుగా ఉండొద్దు. నువ్వు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి వస్తువుకు బానిస అవ్వద్దు, డబ్బుకు బానిస అవ్వద్దు, వసతులకు బానిస అవ్వద్దు, ఈ లోకంలో ఉన్న దేనికి నువ్వు బానిసలు కావద్దు. స్వతంత్రులుగా జీవించాలి. ఈ స్వతంత్రత చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. అది స్వతంత్రం. ఏ బంధకాలు మనకు ఉండకూడదు, ఏ కట్లు మనకు ఉండకూడదు, ఏ భారాలు మనకు ఉండకూడదండి. ప్రతి కట్లు తెంచబడును గాక, ప్రతి బంధకాలు తెగిపోవును గాక, దేవుడు మనల్ని స్వతంత్రులుగా మార్చును గాక. సర్వశక్తిలోనికి మనం వెళ్ళాలి. రెండోది బంగారం, గుండె నిండా విశ్వాసాన్ని నింపుకోవాలి. బైబిల్ ఎన్నో సత్యాలు చెప్తుంది. ఒక పర్వతాన్ని చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపోమంటే నువ్వు విశ్వాసంతో చెప్తే ఆ పని జరుగుతుంది. ఆమెను చెప్పండి అదరు గట్టిగా. ఉందా విశ్వాసం మనకు? ఒక కనాను స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి వెతికి ఆయన కనుగొని, దావీదు కుమారుడా సహాయం చేయని ప్రాధాయపడింది. యేసయ్య ఆమెను చూసి, నీ విశ్వాసము గొప్పది. ఒక అన్యురాలు కనాను స్త్రీ, ఓ శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న స్త్రీని చూసి దేవుడు అంటాడు, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లు నీకు అవును గాక. ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నారండి యేసయ్య, ఆమె ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంట్లో ఉన్న తన కుమార్తెకు పట్టిన దయ్యం వెనువెంటనే వదిలి తొలగిపోయింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. మీరు విశ్వసించి ఇక్కడ ప్రార్థన చేయగలిగితే, విశ్వాసమనే ఆభరణాలతో మీరు అలంకరించబడగలిగితే, మీరు ఇక్కడ ప్రభుతో మాట్లాడుతుండగానే ఇళ్ల దగ్గర ఉన్న దురాత్మ, కుటుంబాల్లో ఉన్న దురాత్మ, నీ ఇంటి సభ్యుల్ని పట్టి పిడుస్తున్న దురాత్మ ఇప్పుడే విడిచి తొలగిపోబోతుంది, విడుదల కలగబోతుంది. హల్లెలూయా. విశ్వాసానికి ఉన్న పవర్ అలాంటిది. మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు అని అడిగినప్పుడు ప్రియులారా, యేసయ్య ఒక మాట చెప్పాడు. ఇంట్లో పడిన ఆ పనివాడు లేచి కూర్చున్నాడు. యేసయ్య అంటాడు, ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. క్రైస్తవ జీవితం అంటే విశ్వాసం. ఎంత దినాల్లో విశ్వాసంతో నేను అలంకరించుకోవాలి, విశ్వాసంతో నేను సిద్ధపరచుకోవాలి, స్వతంత్రుడుగా నువ్వు సిద్ధపరచుకోవాలి. అది పెండ్లి కుమార్తె యొక్క ఆభరణాలు. ఈ ఆభరణాలతో మనం ఇస్సాకు గుడారంలోనికి రిబ్కా వెళ్ళినట్లు యేసయ్య గుడారంలో మనం అందరూ ప్రవేశించుదుముగాక. సుదీర్ఘ ప్రయాణం చేయాలి మనం ప్రభు వచ్చేంత వరకు. హల్లెలూయా. తొందర వద్దు. అన్ని దానాల్లో గొప్ప దానం ఏది చెప్పరే? తెలీదా మీకు? అన్ని దానాల్లో గొప్ప దానం నిదానం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొందరు కన్యాదానం, గోదానం, భూదానం, అన్నదానం అంటుంటారు. నాకు తెలిసినంతవరకు అన్ని దానాలు గొప్ప దానం నిదానంగా ప్రయాణం చేద్దాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిదానంగా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చేంత వరకు రక్షణను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, స్వతంత్రతను కాపాడుకుంటూ, ఓపికతో విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ నిదానంగా ప్రయాణం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనల్ని గురించి బైబిల్ చెప్పే మాట, యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణంలాగా మనం మారాలి. అనేకులు ఆదరించగలిగిన యెరూషలేములాగా మనం మారాలి. అంతేకాదండి, ఒక పెళ్లి కుమార్తెగా, పెళ్లి భార్యగా మనం మారి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించుదుముగాక. ఈ మాటల్ని ప్రభు మన వినికిడిలో స్థిరపరచునుగాక. దయచేసి లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. పునరుద్ధానపు ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం. మీరు అదృశ్య దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు తండ్రి. అందుని బట్టి స్తోత్రం. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి మా స్తుతి అర్పణను అంగీకరించి మమ్మల్ని ఒక్కొక్కరిని చూస్తూ మా అందరికీ కావలసిన వాక్కులు దైవజనుల నోట ఉంచి
మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేమందరము యెరూషలేము పట్టణం అంత సౌందర్యం కలిగి నడిపింపబడాలని మీరు మాతో మాట్లాడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీకే స్తోత్రం. మరి మా ఆధ్యాత్మిక జీవితంలో ఆ యొక్క ఉన్నతమైన సౌందర్యాన్ని మరి ఉందా లేదా అని కూడా మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, అంత సౌందర్యం నీకు కావాలి అంటే ఆధ్యాత్మికంగా నువ్వు కొండ మీద కట్టబడాలని మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం మరి ఎదిగిన జీవితం లాగా, కొండ మీద కట్టబడిన ఒక ఉన్నతమైన జీవితం లాగా ఉండాలని మీరు మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన అనుభవంలో నువ్వు ఎదగాలి. నిన్నెవరైనా నిందించినా, నీకు ఏదైనా ఇబ్బంది కలిగించినా ఆ పరిస్థితుల మధ్యలో కూడా తట్టుకొని తాళుకొని నడిపింపబట్టమే ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవితం అని మీరు మాట్లాడినందుకై స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి, ఆ పరిస్థితుల మధ్యలో నీవు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి, కానీ మరి నిందించిన మనుషుల్ని చూడకూడదు, భూ సంబంధమైన పరిస్థితులను నువ్వు చూడకూడదు. ఆత్మ సంబంధమైన పరిస్థితుల్ని చూచి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగిన బిడ్డగా నువ్వు ఉండాలని నీ బిడ్డలతో మాట్లాడినందుకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. నువ్వు యెరూషలేము పట్టణం అంతా సౌందర్యం నీలో కలగాలంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలన్నీ నీలో ఉండాలని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఈ అనుభవాలతో ప్రతి బిడ్డని మీరు నింపినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి, నీకే స్తోత్రం. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా మరి కావలసిన పరిపూర్ణ అనుభవాల్లో మరి సంపూర్ణతలో సాగి వెళ్ళేటట్లు మీ నిబిడలకి మీరు కృపానుగ్రహించండి తండ్రి, నీకే స్తోత్రం నాయన. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యెరూషలేము పట్టణము లాగా నువ్వు పరిపూర్ణతలో నడిపింపబడాలి అని అంటే నువ్వు ఆదరించే స్వభావం కలిగి ఉండాలని మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా మరి నాకే ఆదరణ కావాలని కోరుకుంటారు, కానీ మన ద్వారా ఇతరులు కూడా ఆదరించబడాలని ఈరోజు మీరు వాక్యం ద్వారా చెప్పారు కనుక ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ నేను ఆదరించబడాలి, నేను ఇతరులకి ఆదరణకర్తగా ఆదరణ కలుగచేసే బిడ్డగా నేను ఉండాలి అని, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులు కూడా ఆశీర్వదించబడే రీతిలో నేను నడిపింపబడాలని ప్రతి ఒక్కరు గ్రహించుకొని ఆధ్యాత్మికంగా నడిపింపబడటానికి మీరే కృప చూపమని మేము వేడుకుంటూ ఉన్నాం. సంఘం అంటే ఆశీర్వాదాలు పొందటమే కాదు, సంఘం అంటే మేలులు పొందటమే కాదు, సంఘము లేదా విశ్వాసులు అనంటే దేవుని ద్వారా దీవెన పొందటానికే దేవుణ్ణి వెంబడించడం కాదు, నీవు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఆదరణ కలుగచేసే బిడ్డగా నీవు ఉండాలని మీరు మాట్లాడినందుకై స్తోత్రం. ప్రతి ఒక్కరి మాటను గుర్తుపట్టిన వారై ఆధ్యాత్మికంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా నడిపింపబడేటట్లు కృప చూపండి. అంతేకాదు తండ్రి, నీకే స్తోత్రం. మీరు మాట్లాడారు, నీవు మరి భార్యగా, గొర్రె పిల్ల భార్యగా నువ్వు మార్చబడాలి, మరి పెండ్లి కుమార్తెగా నువ్వు మార్చబడాలని మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మరి యేసయ్యకు భార్యగా నేను ప్రస్తుతం ఉన్నాను, ఆధ్యాత్మిక జీవితంలో నేను నడిపించబడుతున్నాను, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎండ తగులుతూ ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి. ఈ పరిస్థితుల మధ్యలో ఎందుకు నాకు ఈ ఇబ్బందులు, ఎందుకు నాకు ఈ బాధలు, యేసయ్యని నమ్ముకుంటే ఇవన్నీ ఉండవు అనుకున్నాను, ఉన్నాయి కనుక నాకు అక్కర్లేదు ఈ భక్తి జీవితం అని ఎవ్వరూ అనుకోకుండా, నేను భార్యని, నేను యేసయ్యకి భార్యను గనక నాకు వస్తున్నాయి, నేను సంపూర్ణురాలిగా మార్చబడుతున్నాను గనకే నాకు ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ కష్టాలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్యలో నేనేమి అధైర్యపడకూడదు, నేనేమి మరి అపజయం పాలు కాకూడదు, ఇవి వచ్చినాయి కనుక దూరం అవుదాం అనుకోకూడదు, ఇవి వస్తున్నాయి నేను సంపూర్ణురాలుగా మార్చబడుతున్నానని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టి ఆధ్యాత్మికంగా నడిపింపబడటానికి కృప చూపమని వేడుకొంచున్నాం. ఈ అనుభవాలన్నిటిలో నీవు నలిగిన తరువాత నీవు పెండ్లి కుమార్తెగా మార్చబడతావు, నీవు యేసయ్య గుడారంలోనికి అడుగు పెట్టబోతున్నావని నీ బిడ్డలతో మీరు తండ్రి ఓ ప్రత్యేకంగా మాట్లాడినందుకు స్తోత్రం. ఈ నిరీక్షణ కలిగిన వారై, గుండెల నిండా విశ్వాసాన్ని నింపుకుని వారై, గుండెల నిండా ఆధ్యాత్మిక విమోచన పొందిన వారై ప్రభువుని ఎదుర్కొనేటట్లు మీరే కృప చూపమని వేడుకొంచున్నాం. సంఘము ఈ నిరీక్షణ కలిగి జీవించాలి.
తండ్రి మీరు కృప చూపమని వేడుకొంచు ఉన్నాం. ఒక్కొక్కరి హృదయములోనికి నీ ఆత్మను పంపండి. ఈ మాటలు నూరంతలుగా ఫలింప చేయండి ప్రభువానికే స్తోత్రం. ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను ఎందుకు భక్తి చేస్తున్నాను, ఎందుకు యేసయ్యను నమ్ముకున్నాను, నేను పెండ్లి కుమార్తెగా మార్చబడటానికి, గొర్రెపిల్ల భారీగా నేను సంపూర్ణురాలుగా మారి పెండ్లి కుమార్తెగా మార్చబడటానికే నేను యేసయ్యను నమ్ముకున్నాను. నేను యేసయ్య గుడారంలోనికి వెళ్ళాలి, నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాలి, యుగాలు నేను దేవునితో ఉండాలని ఒక వాంఛ కలిగి భక్తి చేసేటట్లు కృప చూపండి. ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ యొక్క తండ్రి మాటలు నూరంతలుగా క్రియ జరిగించండి తండ్రి, నీకే స్తోత్రం. విశ్వాసంలో రగిల్చమని వేడుకొంచు ఉన్నాం. ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని కలిగించమని వేడుకొంచు ఉన్నాం. రాకడను గూర్చి, రాజ్యాన్ని గూర్చిన ఒక వాంఛను కలగజేయమని వేడుకొంచు ఉన్నాం. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక మనోనేత్రాలు వెలిగించబడేటట్లు మీరే కృప చూపమని మేము వేడుకుంటున్నాము తండ్రి, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ఆద్యంతం మీరు భారం వహించి నడిపించినందుకు కృతజ్ఞతలు. సేవకుల్ని బలపరిచి అభిషేకించి ఒక ఉన్నతమైన వాక్కుల్ని వారి నోట ఉంచి మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభా. ప్రతి ఒక్కరిని కృప ద్వారా ఒక్కొక్కరు దీవించబడి తిరిగి వెళ్ళునట్లు మీరే కృప చూపమని ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును నూతన యెరూషలేముగా మారాలని కాంక్షతో ప్రార్థిస్తున్న ప్రతి వారికి కృపా సమాధానం సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.